ఇప్పుడు చిన్న ఏజ్ అంటే మా ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాకులు రావడం అనేది వస్తూ ఉంది సార్. ఒకటి దీనికి మళ్ళీ కోవిడ్ది సంబంధం లింక్ పెడుతున్నారు సార్ కొంతవరకు, అది ఎంతవరకు నిజం సార్? కోవిడ్ లింక్ అంటే ఒకటి వచ్చి కోవిడ్ వల్ల హార్ట్కి సంబంధించి ఎంటైర్ జీవన శైలి మార్పు వచ్చేసింది. అంటే మేము వినేది స్టంటేనా సార్? స్టంట్సే. మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో అంత పవర్ ఉంది అంటే మీరు చెప్పినట్టు పవర్ లేకుండా లేదు, ఆయుర్వేదం చాలా పవర్ఫుల్ అండి సార్. ఆయుర్వేదం పవర్ఫుల్ ఓకే సార్. మరి అలోపతి హాస్పిటల్లో ఆయుర్వేదం హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్? తక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాజ్ పవర్ ఉన్నప్పుడు మరి ఉండాలి కదా సార్, హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా ఒకటి ఏంటంటే షుగర్ టెస్ట్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న మిషన్లు వచ్చి పొడుచుకుంటున్నారు, ప్రతిరోజు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు సార్. మరి పాత రోజుల్లో షుగర్ ఉందని ఎలా నిర్ధారణ? అప్పుడు ఏం చేసేదంటే యూరిన్ షుగర్ ఫస్ట్ అండి, అంటే యూరిన్ తీసుకొని బండ మీద పోస్తారనమాట. అక్కడ చీమలు వచ్చి అంటే షుగర్ పట్టదా సార్? వైట్ రైస్ మంచిది కాదన్న. మరి ఇప్పుడు దాకా వైట్ రైసే కదా సార్ తింటుంది, ఇప్పటికిప్పుడు వచ్చి వైట్ రైస్ మంచిది కాదు. యాక్చువల్గా చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి సార్. అపోహలు ఏం కాదండి, యాక్చువల్గా వైట్ రైస్ అనేది నా చిన్నప్పుడు హైదరాబాద్లో 50 లక్షల లీటర్ల పైగా పాల యూసేజ్ కావాలి, బాగా వైరల్ అయిపోయింది. దానికి కింద చాలా గలీజ్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూడండి 2025 ఫిబ్రవరి చూడండి గూగుల్లో, మీకు 1,10,00,000 లీటర్లు హైదరాబాద్కి అవసరం అండి. అది చలికాలం ముచ్చట. 1,10,00,000 లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి అవసరము. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సార్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు. ఎందుకు సార్ అంత పెరగడానికి కారణం ఏంటి సార్? అంత ఫాస్ట్గా, అంత ఓపెన్ మార్కెట్ లాగా? చాలా వెరీ సింపుల్ అండి. ఒకటి, లేట్ మ్యారేజెస్. 30+ ఉండేటువంటి శుక్రకణం వేరు, 40+ ఉండే శుక్రకణం వేరు. అంటే దాంట్లో జెనెటికల్గా తేడాలు వస్తాయి. మీరు గుర్రం కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ, సింహం కానీ, పిల్లి కానీ, పులి కానీ, మనిషి కానీ, బీజకోశాలు బయట ఉన్నాయి, టెస్టిస్ అంటాం, బయట ఉన్నాయి. ఎవడు వేసుకోమన్నాడు నేను మాత్రం? అంటే ఇప్పుడు రూల్ ఉందా? ఎక్కడైనా రాజ్యాంగంలో రూల్ ఉందా? భగవద్గీతలో చెప్పారా, లేకుంటే భాగవతంలో చెప్పారా? ఇప్పుడు చూడండి 45-50 డిగ్రీల దాంట్లో నువ్వు డ్రైయర్ ఎత్తి, ఆ డ్రైయర్ మీద మళ్ళీ ఇంకేదో వేసి, తర్వాత జిన్ పాయింట్ వేసి దానికి గట్టిగా బండి మీద కూర్చుంటుంది. అవి అక్కడ లోపల బీజకోశాలు పల్లీలు కనుక ఉడికినట్టు ఉడుకుతాయి, పని చేయకుండా పోతున్నాయి. అవి 2 రకాల పనులు చేయాలి. ఒకటేమో అది తన యొక్క పార్ట్నర్ను సాటిస్ఫై చేయాలి. హెవీ బిర్యానీస్ కూడా 4 AM బిర్యానీ, 12 AM బిర్యానీ అయిపోయింది సార్. సో యాక్చువల్గా శాస్త్ర ప్రకారం అండి, సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు మన శరీరము ఎందుకు కావట్లేదు? అందరికీ ఉన్న రోగాలన్నీ ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ ఏంటి, ఇన్ఫెర్టిలిటీస్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి, మోకాళ్ళ నొప్పులు ఏంటి? 100% మంది హైదరాబాద్లో అందరికీ మానసిక సమస్యలు ఉన్నట్టుగా సర్వేలు ఉన్నాయి. 95%. ఇది నేను చెప్తున్నాను. వాళ్ళకు మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నేను మానసిక రోగిని అని చెప్తే కోపం వస్తుంది. మీరు ఒక సిగ్నల్కు లైట్ వేసినారు, రెడ్ లైట్ పడింది, మీరు గ్రీన్ లైట్ పడంగానే వెనుకకున్నోడు ఎవడైతే హారం కొట్టిండో వాడే మానసిక రోగి. అందరికీ నమస్కారం, సూర్య మీడియాకి స్వాగతం, జిఎంఆర్ టాక్ షోకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు 5వ తరం డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? హరే కృష్ణ, బాగున్నాండి. పోయినసారి మనం చేసిన వీడియోలు చాలా వైరల్ అయిపోయాయి సార్. దాదాపు 20 లక్షలు 30 లక్షల మంది చూడడం, తర్వాత షేర్లు కూడా లాక్స్లో ఉన్నాయి సార్. అంటే పాల గురించి కానీ, లేదంటే కడ్రాయర్ గురించి కానీ కొన్ని దాన్ని మీమ్స్ కూడా చేసి చాలా మంది ఫన్ జనరేట్ చేసుకున్నారు. వాస్తవాన్ని కూడా కొంతమంది ఫన్ జనరేట్ చేసుకున్నారు సార్. ఎలా అనిపించింది? చూసారా సార్ ఏమన్నా మీకు ఫన్? చూపించారు మా పిల్లలు. సార్ ముఖ్యంగా ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం సార్. ముఖ్యంగా ప్రజెంట్ బాగా ట్రెండ్ ఏంటంటే హార్ట్ స్టంట్లు బాగా పడుతున్నాయి సార్. అంటే ప్రజెంట్లో హార్ట్ సర్జరీస్ కానీ, లేదా హార్ట్ అటాక్లు కానీ, చిన్న వయసు అంటే ఇంతకుముందు హార్ట్ అటాక్ అంటే దాదాపు 40+ కానీ 50+ కానీ పెద్దవాళ్ళకు ఊరుంటే ఒక ఊర్లో ఎవరికి ఒకరికి వచ్చేదాకా ఉండేది సార్. ఇప్పుడు చిన్న ఏజ్ అంటే మా ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాకులు రావడం అనేది వస్తూ ఉంది సార్. ఒకటి దీనికి మళ్ళీ కోవిడ్ది సంబంధం లింక్ పెడుతున్నారు సార్ కొంతవరకు, అది ఎంతవరకు నిజం సార్? యాక్చువల్గా కోవిడ్ లింక్ అంటే ఒకటి వచ్చి కోవిడ్ వల్ల హార్ట్కి సంబంధించిన మజిల్స్ డ్యామేజ్ కావడం జరిగింది. సార్. రెండోది హార్ట్కు ఏం జరుగుతుందంటే నిరంతరం విద్యుత్ ప్రసారం జరుగుతుందన్నమాట.
హార్ట్కు నిరంతరం విద్యుత్ ప్రసారం కంటిన్యూస్గా జరగడం వల్ల దానికి సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. అంటే సార్ అంటే హార్ట్ మజిల్ ఎప్పటికీ కంట్రాక్షన్స్ అండ్ రిట్రాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. అంటే సంకోచము వ్యాకోచము. ఈ యొక్క కరెంట్ గనక పర్ఫెక్ట్గా జరగకపోతే హార్ట్ కంట్రాక్షన్ సరిగా జరగదు. అయితే ఈ విషయంలో కోవిడ్ దెబ్బతీసింది అనమాట ఆ యొక్క సెల్స్ను. రెండోది మీకు తెలుసు, వ్యాక్సిన్ మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. అవి ఎంతవరకు ప్రూఫ్ అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి వ్యాక్సిన్స్ AI జనరేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు వీటిని. అంటే రెప్లికేషన్ చేయడం, స్టడీ చేయడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొని చేశారనమాట. అందు గురించి ఫాస్ట్గా ఆ యొక్క వ్యాక్సిన్స్ను ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద రీసెర్చ్ ఒకప్పుడేమో 8 సంవత్సరాల దాకా ఉండేది, ఇప్పుడు అంత టైం ఇవ్వలే కదా. అందు గురించి కూడా ఒక డౌట్స్ ఉన్నాయి. అంటే ఫాస్ట్ గా రావడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది ఎక్కువ చేయకుండా ఇచ్చేసారు, అది ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంకొకటి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మేజర్ థింగ్ 99% మంది ఇండియన్స్ వర్కౌట్స్ చేయట్లా. అంటే తను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్సర్సైజ్ కానీ శారీరకంగా తను కదలట్లేడు అనమాట. ఒక రైతులు, కర్షకులు, కార్మికులు తప్ప మామూలుగా జనరల్ పీపుల్ అందరికీ చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. ఒకప్పుడు నీళ్లు తెచ్చుకోవాలనుకోండి, మా చిన్నప్పుడు మేము నీళ్లు తెచ్చుకోవడానికి 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళి, 1/2 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళి ఆ నీళ్లు నల్లాల కాడ బాగా గొడవలు చేసుకొని ఆ బిందెలు కొట్లాట మీకు అందరికి తెలుసు కదా. మా వాడకట్ట అంతా కలిపి ఒకటే నల్లా ఉండేది. మొత్తం వాడకట్ట అంతా అక్కడే పంచాయతీ, మొత్తం పార్లమెంట్ ఉంటుంది అక్కడ. సో ఆ పార్లమెంట్ లో స్పీకర్ కూడా ఉంటారు, అన్ని ఉంటాయి, సేమ్ పార్టీలు ఉంటాయి, చిన్న చితక పార్టీలు కొట్టుకోవడం. మా బిందెలన్నీ సొట్టలు పోయి ఉండేది. సో ఆ నీళ్లకు మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి మా చెప్పు కానీ, మా డబ్బా కానీ, లోట కానీ వేసి వచ్చేది. అయితే ఆ తర్వాత కూడా ఎవడో వచ్చి మా లోటను వెనకకు జరిగేది. సో ఇదే గొడవలు అయ్యేది. మేము మా జీవితం మొత్తం నీళ్లు సంపాదించడంలోనే సరిపోయేది మాకు రోజంతా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నీళ్లు బాటిల్ 15 రూపాయలు 20 రూపాయలు పెడితే బొమ్మలు వస్తుంది. సో అక్కడ మాకు ఇక్కడికి ఒక జనరేషన్కి వచ్చేసరికి ఎంటైర్ జీవన శైలి మార్పు వచ్చేసింది. అట్లా ప్రతి విషయంలో సుఖం ఎక్కువైపోయింది ప్రజలకు. దాంతో యాక్టివిటీ తగ్గిపోయింది. ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గిపోయిందో క్రమక్రమంగా హార్ట్ సంబంధించిన ఇష్యూస్ రావడం. అన్నిటికంటే ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో పామోలిన్ లేదండి. పామోలిన్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. అంటే హార్ట్కు సంబంధించిన మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేసేది పామోలిన్. మరి గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు పామోలిన్ తోటలో మీరు తెలంగాణలో చూసుకుంటే చాలా ఏరియాలలో పామోలిన్ సపరేట్ పంటలు వేసి పండిస్తున్నారు సార్. అవునండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక పాలసీ మేకర్స్ ఏం చెప్తే అది చేస్తుంది అండి. గవర్నమెంట్కి ఏం తెలియదు ఎప్పుడు కూడా. ఈ పాలసీ మేకర్స్ ఎట్లా ఉంటారంటే మీరు చూడండి, రోడ్ల మీద కొన్ని చెట్లు పెట్టారు, ఆ చెట్లన్నీ ఇప్పుడు మంచి కాదు, పనికిరాదు అంటున్నారు. అంటే ప్రజాధనం వృధా అయింది కదా. సో ఫస్ట్ చేశారు, ఇప్పుడు పీకేస్తున్నారు. అట్లా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వేరే గవర్నమెంట్ చేసిన దాన్ని ఈ గవర్నమెంట్ చేయకుండా కొత్తగా చేస్తుంది. ఈ కొత్తగా చేసిన దాని మీద ఎటువంటి రీసెర్చ్ ఉండదు. కానీ ఫైనల్గా ఏమవుతుంది అంటే మళ్ళీ నాలుగు ఖర్చుకొని మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఇలాగే చేస్తుంది. ఇప్పుడు కూడా పామోలిన్ ఎందుకు పెంచుతుంది అంటే వాళ్ళకు పామోలిన్కు అంటే ఎక్కువగా లేబర్ అవసరం ఉండదు అండి. అసలు లేబర్ అవసరం ఉండదు. జస్ట్ ఒకసారి ప్లాంటేషన్ చేసి డ్రిప్ వేస్తే అవి ఎడారి మొక్క. యాక్చువల్గా సతత హరిత వృక్షము అంటారు దాన్ని. సతత హరిత వృక్షం అంటే అది ఎప్పటికీ గ్రీన్ గా ఉంటది. మీరు చూడండి మలేషియా పటం చూడండి, వరల్డ్ లో మొత్తం టాప్ మోస్ట్ చిక్కగా గ్రీన్ ఉన్నటువంటి ప్లేస్ మలేషియా అండి. సో నేను ఈ మధ్యలో మలేషియాకి వెళ్ళా, మొత్తము పామోలిన్ చెట్లే, గ్రీన్ గా ఉంటది. కానీ నిజంగా చెప్పాలంటే సముద్రం తలాపున పెట్టుకొని నీళ్ళకి ఏడ్చినట్టు ఉంటది వాళ్ళ పరిస్థితి. మొత్తం పామోలినే. టమాటాలు పండాయి అక్కడ. టమాటాలు లేవు, బెండకాయలు లేవు, బీరకాయలు లేవు, అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మలేషియా వాళ్ళు. సో గవర్నమెంట్ కూడా మన ఇండియాని అలాగే చేయబోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టమాటాలు, కూరగాయలు పండించుకోవద్దు రానున్న రోజులలో. ఏంటంటే ఇక పామోలిన్ పెట్టుకోవాలి, పామోలిన్ తోటి అమ్ముకొని బతకాలి. ఇక టమాటాలు, కూరగాయలేమో మనము ఇక చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక అదే గవర్నమెంట్ పాలసీ. మీకు తెలుసు సార్. అంటే హార్ట్ సంబంధించిన వ్యాధులలో
ముఖ్యంగా హార్ట్ స్టంట్ అనేది బాగా జరుగుతుంది కదా సార్. అంటే ఈ పదాలు కొన్ని బాగా వినపడతా ఉన్నాయి. హార్ట్ స్టంట్ వేశారు, నాకు స్టంట్ వేశారని రాజకీయ నాయకులు వెళ్ళి ముఖ్యంగా పరామర్శించడం, హార్ట్ స్టంట్ పడిందని, హార్ట్ సర్జరీ జరిగింది. అది పాత రోజులు అండి, అవన్నీ ఇంకో 10 ఏళ్ల కిందనే జరిగినాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం ఒకటేమో అలసత్వం, ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం, డైటరీ హ్యాబిట్స్ అంటే ఎక్కువగా అంటే సంతృప్త కొవ్వులు అంటారు, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, అది ఎక్కువగా పామిటిక్ యాసిడ్ అంటారు. ఈ పామిటిక్ యాసిడ్ ఎక్కువ పామోలిన్లో ఉంటుంది. మీరు అన్ని బిస్కెట్స్ చూడండి, మీరు తెల్లారు లేచి బిస్కెట్స్ చాయ్లో పెట్టుకొని బిస్కెట్స్ తింటారు చూడండి, చాలా మంది పాలల్లో చాయ్లలో బిస్కెట్స్ తింటారు. అది ఉస్మానియా బిస్కెట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంకా చాలా రకాల బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ బిస్కెట్స్ తింటారు కదా. ప్రతి బిస్కెట్ లో ఉండేది మైదా అండ్ పామోలిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఐస్ క్రీమ్ లో 30% పామోలిన్ ఉంటుంది. అట్లా పామోలిన్ లేకుండా అసలు బయట పదార్థాలే లేవు. పామోలిన్ ఎప్పుడైతే తింటామో హార్ట్ బ్లాకేజ్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ బ్లాకేజ్ అవుతుందో స్టంట్ వేయాల్సి పోతుంది. అంటే ఎన్ని సున్నాలు పెడతారు సార్? స్టంట్ అంటే మేము వినేది స్టంటేనా సార్? స్టంట్సే. మీకు స్టంట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. స్టంట్స్ లో టైటానియం స్టంట్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పాలికార్బోనేట్ స్టంట్స్, తర్వాత అంతకుముందు అబ్దుల్ కలాం గారు స్టంట్ కనుగొన్నాక చాలా రేట్లు తగ్గినాయి అసలు. అయినా 7 రూపాయలకి స్టంట్ ఏం సార్? మరి 7 రూపాయలకి చాయ్ కూడా రావట్లేదు సార్ హైదరాబాద్. కానీ యాక్చువల్ గా జరిగేది అది అనమాట. ఇదంతా పెద్ద తెలుసు కదా మీకు. సో దీని మీద ఎటువంటి నియంత్రణ ఉండదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అంటే కొంచెం రేట్లు పెంచుకోవచ్చు, కానీ యాక్చువల్ గా ఒకప్పుడు అయితే జరిగిందంతా ఇదే అనమాట. సో స్టంట్ అనేది ఒక టెక్నికల్ ఇష్యూ, ఒక డాక్టర్ గారు వేసే పని కాబట్టి అది ఎంత కాస్ట్ అనేది అది భగవంతునికి ఎరక నిజంగా చెప్పాలంటే. సార్ ఇప్పుడు మరి ఇప్పుడు అలోపతి మీరు చెప్పినట్టు ఇప్పుడు స్టంట్ దాన్ని 0 పెంచుకుంటా పోతున్నాయని చెప్తున్నారు సార్. మరి ఆయుర్వేదంలో ఇలాంటి హార్ట్ స్టంట్లకు కానీ లేదంటే హార్ట్ బ్లడ్ వెజల్స్ కి ఏమన్నా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ట్రీట్మెంట్స్ ఉంటాయండి, కానీ యాక్చువల్గా ఇప్పుడు హార్ట్ ఎప్పటి నుంచో ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి హార్ట్ ఉంది. హార్ట్ ఉంది అంటే రోగాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఆయుర్వేదము మెయిన్ అనమాట. సో ఈ 140 years కిందనే మనకు అలోపతి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి అలోపతి డాక్టర్స్ 2nd జనరేషనే, అంటే జస్ట్ 2nd జనరేషనే, కానీ ఆయుర్వేదం వచ్చేసి కొన్ని వందల జనరేషన్స్ ఉన్నాయి. సో హార్ట్కు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, కానీ ఎమర్జెన్సీ చికిత్సలు ఇప్పుడు మేము అందుకోలేకున్నాం. కానీ మామూలుగా అయితే అన్ని బ్లాకేజెస్ కావచ్చు, హార్ట్ స్లో అయింది, లేకుంటే హార్ట్లోకి సంబంధించినటువంటి సరఫరా లేదు, ఇవన్నిటికీ ఇప్పుడు మీకు గుజరాత్లో చాలా స్పెషల్గా మాధవ్ భాగ్ అనేటువంటి ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఆ మాధవ్ భాగ్ అనే కంపెనీ ఎస్పెషల్లీ హార్ట్ మీద రీసెర్చ్ చేసి మందులను తీసుకొచ్చి ఆ మందులను సపరేట్గా ప్రమోట్ చేస్తుంది. అట్లా మనకు కార్డియాలజీకి సంబంధించి చాలా ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన చికిత్సలు ఉన్నాయి, కానీ ప్రజలకు ఈ విషయం తెలియాలి అంతే. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆయుర్వేదాన్ని వేరే దేశాలు వాడుకుంటున్నాయన్నారు, మరి మన దేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు సార్? ఆయుర్వేదంలో అభివృద్ధి చెందకపోవడం అని ఏం లేదండి. ఒకటి వచ్చేసి ప్రజలకు తెలియకపోవడము, రెండోది వచ్చేసి ప్రజలకు ఎప్పుడైతే తెలియదో ప్రభుత్వాలు దాన్ని దాచిపెడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల దగ్గర నుంచి ప్రెషర్ వస్తేనే చేస్తుంది. సరే లక్కీగా ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు వాడుకోవట్లే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. దానివల్ల ఆయుర్వేదం వెనుకబడడం జరుగుతుంది అనమాట. అంటే కాదు సార్, ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో అంత పవర్ ఉంది అంటే మీరు చెప్పినట్టు పవర్ లేకుండా లేదు, ఆయుర్వేదం చాలా పవర్ఫుల్ అండి. సార్ ఆయుర్వేదం పవర్ఫుల్ ఓకే సార్, మరి అలోపతి హాస్పిటల్లో ఆయుర్వేదం హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్ లో? తక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాస్ పవర్ ఉన్నప్పుడు మరి ఉండాలి కదా సార్, హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్గా ఒకటి ఏంటంటే అండి, మీరు బాగా చూడండి, ఒకటి సొంత తండ్రి లేదా సవతి తండ్రి లేదా దూరం తండ్రి. మీరు పుష్ప చూడొచ్చు, పుష్పలో తన యొక్క లైఫ్ అంతా డబ్బు గురించి ఆలోచించాడు, ఆ ఉన్న భార్య గురించి ఆలోచించాడు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. తన ఇంటి పేరు ఉంటే బాగుండు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఆ సెకండ్ క్యారెక్టర్ సెకండ్ 2లో కూడా చూడొచ్చు, పుష్ప 2లో. అంటే తనకు ఇంటి పేరు లేకపోతే ఎంత సఫర్ అవుతాడు చూడండి. అలాగే ఇంటి పేరు లేకుండా ఉండే పరిస్థితి ఆయుర్వేదానికి ఉంది. సో మాకు ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవు, ప్రజలు పట్టించుకోరు, తర్వాత మాకు ఎటువంటి ఉపాధి లేదు. దాదాపుగా 17 సంవత్సరాలు దాటింది గవర్నమెంట్ పోస్టులు వేయక, ఆయుర్వేద డాక్టర్లకు పోస్టులు వేయక దాదాపు 17 సంవత్సరాలు అయింది. ఓకే సార్, అంటే పోస్టులు వాటి గురించి పక్కన పెడితే ఆయుర్వేదిక్ మెయిన్ ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తుంది అనేది ఒక అపోహ ఉంది సార్. అపోహనా మరి అది నిజమా? ఇదంతా గొబెల్స్ ప్రచారం అండి. ఆయుర్వేదం వాడితే వేడి చేయదు. ఏదైనా కూడా ఇప్పుడు మీరు వెరీ సింపుల్, మీరు ఏదైనా వంట చేసినారు, మీరు అవసరాన్ని బట్టి ఆ టైంని బట్టి తినే వాళ్ళని బట్టి మనం కారాలు ఉప్పు మసాలాలు వేసుకుంటాం. మీ ఇంటికి ఎవరైనా పల్లెటూరు వాళ్ళు వచ్చారనుకోండి కొంచెం కారంగా వేస్తారు. అదే మీ ఇంటికి ఏదైనా పక్కింటి సిటీ నుంచి వచ్చిన పిల్లలు వచ్చినారనుకోండి
కారం తక్కువగా వేస్తారు. ఈ కారం వేయడం అనేది ఎవరి చేతిలో ఉంది? వంట చేసే వాళ్ళు ఉంది. అలాగే ఆయుర్వేదం అనేది ఓటీసీ కాదండి, ఓవర్ ది కౌంటర్ కాదు. ఆయుర్వేదం అనేది ఏదైనా షాప్కి వెళ్ళి నాకు కలర్ఫుల్గా ఉంది, ఈ బాటిల్ చాలా బాగుంది, ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది అని కొనుక్కునేది కాదు. ఆయుర్వేదం అనేది ఒక పారాసిటమాల్ కొనుక్కునే లాంటిది కాదనమాట. అది డాక్టర్ పేషెంట్ను చూసి ప్రతి పేషెంట్కు తయారు చేయాల్సినటువంటిది ఆయుర్వేదం అనమాట. అప్పుడు తన యొక్క పేషెంట్కు ఎంత సూట్ అవుతుందో ఆ సూటబిలిటీని బట్టి ఆ యొక్క మసాలా కానీ, కారం కానీ, పచ్చడి కానీ ఎట్లా మనం వేస్తామో అట్లా ఆయుర్వేద మందు తయారు చేస్తారు. అప్పుడు వేడి ఎక్కడిది, చలువ ఎక్కడిది? ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నాడు, అప్పుడే పుట్టినాడు, ఒక 6 నెలలు, వాడికి ఏదైనా తినబెడుతున్నాం, అందులో కారం అయితే వేయంగా. అట్లాగే పేషెంట్ను కూడా తన యొక్క నాడీ పరీక్ష చేసి తను ఆ యొక్క మందు యొక్క సహిష్ణుత అంటే ఎంత టాలరెన్స్ ఉంది దాన్ని బట్టి తయారు చేస్తాడు. సో అయితే అందరికీ ఏం చెప్పారంటే ఆయుర్వేదం అంటే వేడి, లేటుగా పనిచేస్తుంది, ఇంకా రకరకాల డోసేజ్ ఉండదని కూడా అంటున్నారు సార్. లేదండి, యాక్చువల్గా ఆయుర్వేదంలో చాలా డోసేజెస్ ఉంటాయి, చాలా ఉంటుంది. అసలు మీరు వండర్ అవుతారు అసలు ఆయుర్వేదం గురించి తెలియకనే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉన్నాం మొన్నటిదాకా అంటే ఒక ఎన్ని రోజులు అయిందండి, స్వాతంత్రం వచ్చి 75 years అయింది కదా. సో ఈ 75 yearsలోనే మనము రోజుకు మన యొక్క రాజ్యాంగాన్ని మార్చుకుంటూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ ఇంకా మార్చుకుంటే జరుగుతున్నాం, కానీ సెటిల్ కాలే కదా ఇంకా మనము. సార్ ఇంకోటి ఏంటంటే, ఆయుర్వేదం ఎక్కడ ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటే సార్, ఇప్పుడు నాడీ పరీక్ష లేదండి, ఫ్లాప్ ఏం కావట్లేదండి, అభివృద్ధిలోకి అయితే రావట్లేదు కదా. లేదు, అభివృద్ధి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అండి, అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ పట్టించుకోవాలా, ప్రజలు పట్టించుకోవాలా. ప్రజలు ఇప్పుడు మీరు మేడారం సమ్మక్క ఉంది, మేడారం సమ్మక్క వచ్చింది అనగానే బస్సులు ఎవరేమంటున్నారు? ప్రజలు అడుగుతున్నారా బస్సులు? కానీ 100,000 బస్సులు ఎందుకు వేస్తున్నారు గవర్నమెంట్ అంటే? ప్రజలు అక్కడికి వచ్చి తిడతారు కాబట్టి ప్రజలను తట్టుకోవడానికి అక్కడ ప్రజలకు ఫెసిలిటీ కల్పిస్తుంది గవర్నమెంట్. అంతేగాని అక్కడ బస్సులు ఎవరేమన్నారు గవర్నమెంట్ ను అంటే? ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రజలు అడగకుండా చేసింది అంతకుముందు ప్రభుత్వాలు. అంటే ఇక్కడ సీరియల్గా ఒక కుట్రలాగా చేస్తూ ఆయుర్వేదాన్ని కనుక డౌన్ చేస్తే అలోపతి కావచ్చు, మెడికల్ మాఫియా కావచ్చు, అలోపతికి సంబంధించిన మెడిసిన్స్ అమ్ముకోవడే వాళ్ళు వీళ్ళంతా బ్యాగర్లు అంటారు. బ్యాగర్ అంటే కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళంతా వర్తకులు, వ్యాపారులు. ప్రభుత్వాలతో నువ్వు టైఅప్ అయిపోయి ఇదే గొప్ప అని చెప్పడం వల్ల ప్రభుత్వం నమ్ముతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం నమ్ముతుంది అదే హైలైట్ చేస్తుంది, అప్పుడు అలా పెరిగిపోయింది. సో ఇక్కడ ఆయుర్వేదము ఫ్లాప్ కాదండి, ఆయుర్వేదం ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఆయుర్వేదము మనిషి తయారు చేసింది కాదు, అది భగవంతుడు ఇచ్చింది, భగవంతుడు తయారు చేసింది. కాబట్టి దాన్ని మనుషుల యొక్క సివిలైజేషన్ ఉన్నంతసేపు ఆయుర్వేదం ఉంటుంది. ఎందుకంటే రోజు ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఒక న్యూరో సర్జన్ కావచ్చు, ఒక పెద్ద డాక్టర్ కూడా తను రోజు ఇడ్లీ ఎంబడి టమాటా చట్నో పుట్నాల చట్నో తినాల్సిందే. అది ఆయుర్వేదం కాకపోతే అల్లోపతి ఆయన ఏమన్నా టాబ్లెట్లు మింగుతున్నారా? సో ఇక్కడ అది తయారు చేసిందంతా దినుసులే. ఇది ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. 3rd generation స్టార్ట్ అయినాక 1st generation 2nd generation ఆయుర్వేదాన్ని బాగా విభజించుకున్నారు. కానీ ఎప్పుడైతే 3rd generation స్టార్ట్ అయిందో డాక్టర్లలో, ఇప్పుడు వాళ్ళు షుగర్కు ఈ పథ్యం చేయండి, మరియు డయాబెటీస్కి ఈ పథ్యం చేయండి, అదే క్యాన్సర్కి ఇది తినొచ్చు, ఇది తినొద్దు అని చెప్తున్నారు. కానీ ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడేది కదా. అంటే సార్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఫుడ్కి ఒక కొలమానం, చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంది సార్. మరి ఇప్పుడు ఎంఆర్ఐ కానీ, స్కానింగ్ కానీ, ఎక్స్రే అని, యూరే అని, అల్ట్రారేస్ అని చాలా వచ్చినాయి సార్. అంటే బబుల్ ట్రీట్మెంట్ అని చెప్పి, లేదంటే పైపుల లోపలికి వేసి తీసుకెళ్ళిన గ్యాస్ట్రోఎంట్రాలజీ అని ఒక 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. 100 రకాల స్కానింగ్స్ కానీ 100 రకాల సెంటర్లు బతుకుతా ఉన్నాయి సార్. మరి ఆయుర్వేదంలో అప్పటి ఎలా డిసైడ్ చేసి? అప్పటి పరిస్థితి ప్రకారంగా అండి చాలా టెస్ట్లు ఉన్నాయి. అప్పటి లెవెల్లో మిషనరీ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు సాలుమరద తిమ్మక్క అని ఒక ఉన్నారు, వారు జస్ట్ చేయి పట్టి పొట్ట మీద చేయి పెట్టి ఆమె కొన్ని 100,000 డెలివరీలు చేసింది జస్ట్ ఇట్లా చేయి పెట్టి. సో అంటే చేయితో చూసి ఆ లోపల పిండం యొక్క ఏ విధంగా ఉంది, దాని యొక్క రొటేషన్ ఎలా ఉంది, అది ఆపరేషన్కి వెళ్తుంది, ఆ కేసు నార్మల్ డెలివరీ అవుతుందా, ఎన్ని గంటలకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎంతసేపట్లో అవుతుంది, బేబీ బాగుందా లేదా అనేది చెప్తుంది అనమాట. అంటే ఎలా వచ్చింది ఆమెకు ఆ నాలెడ్జ్ ఇప్పటికి ఉన్నారు వారు. సో రీజన్ ఏంటి అంటే, మేము 10 పరీక్షలు ఉంటాయి, అంటే 10 varieties ఆఫ్ టెస్టులు ఉంటాయి మాకు. అట్లా 18 వెరైటీల టెస్టులు ఉంటాయి.
ఫస్ట్ 3 టెస్టులు ఉంటాయి అన్నట్టు. దర్శనం, స్పర్శనం, ప్రశ్నైతచ రోగినం. దర్శనం అంటే కంటితో చూడాలి, ప్రశ్న అంటే ఇంటరాగేషన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ముట్టుకోవాలి. అట్లా అస్కల్టేషన్ అంటారు. ఇది ఫస్ట్ అంటే 3 పరీక్షలు చేయడము, తర్వాత 10 పరీక్షలు చేయడము, 18 పరీక్షలు చేయడం, ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు స్కాన్స్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఇదంతా టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న డాక్టర్లకు ఏం సంబంధం లేదు. టెక్నాలజీ అనేది అందరిది విశ్వజనీనమైనది. అది ఒక సైంటిస్టులు తీసుకుంటారు, సైంటిస్టులు కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టులు కానీ అంటే ఫిజిక్స్ సంబంధించిన సైంటిస్టులు కనుగొంటే ఇది అడాప్టేషన్ మనం అంటే తీసుకుంటాం. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇప్పుడు మీరు వాడేటువంటి రిసీవర్ మీరు కానీ మీ నాన్నగారు కానీ మీ తాతగారు తయారు చేయలేదు. సో ఇది టెక్నాలజీ అందరూ వాడుతున్నారు, వాళ్ళు వాడుతున్నారు, మేము కూడా వాడుతున్నాం. మేమేం టెక్నాలజీకి వ్యతిరేకమేం కాదండి. కాకపోతే డయాగ్నోస్ పర్పస్లో ఒక చాలా సూక్ష్మంగా కనుగొనాల్సిన పరిస్థితిలో ఆధునికమైనటువంటి స్కాన్స్ చాలా ఉపయోగపడతాయి. అవి మేము కూడా వాడుతున్నాం. తప్పేముంది అక్కడ? ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ తీసుకున్నాం సార్. ఇప్పుడు షుగర్ టెస్ట్ ఉన్నదా సార్? షుగర్ టెస్ట్ ఎప్పటికప్పుడు చిన్న మిషన్లు వచ్చి పొడుచుకుంటున్నారు, ప్రతిరోజు ఎవరికో చెక్ చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు సార్. మరి పాత రోజుల్లో షుగర్ ఉందని ఎలా నిర్ధారణ? అప్పుడు ఏం చేసేదంటే యూరిన్ షుగర్ ఫస్ట్ అండి, అంటే యూరిన్ తీసుకొని బండ మీద పోస్తారు అనమాట. మామూలు బండ మీద పోస్తారు. ఆ యూరిన్ ను బండ మీద పోస్తారు, అక్కడ చీమలు వచ్చి పట్టుకుంటాయి అనమాట. షుగర్ ఖచ్చితంగా యూరిన్ షుగర్ వస్తుంది. మీరు ఖచ్చితంగా యూరిన్ షుగర్ వస్తుంది. ఆ షుగర్ ఉన్నటువంటి మూత్రాన్ని పోస్తారు. ఎన్ని చీమలు పడితే అన్ని ప్లస్లు అనమాట. ఇది డాక్టర్ గమనిస్తాడు. అంటే మామూలుగా 1+ అనుకోండి, ఒక 5-6 చీమల కంటే ఎక్కువ రావు. లేదా 2+ అనుకోండి, అప్పుడు ఒక 10-20 చీమలు వస్తాయి. ఫుల్ షుగర్ అనుకోండి, 100ల కొద్ది చీమలు వచ్చి బెల్లం పానకం కనుక పట్టుకున్నట్టు చుట్టూరుగా పట్టుకుంటాయి. దీన్ని చరక సంహిత మరియు సుశ్రుత సంహితలలో చెప్పారు. అంటే ఒక వ్యక్తికి డయాబెటీస్ అనే దాన్ని మా దాంట్లో వేరే రకంగా చెప్పారు. సో దాన్ని అంటే ప్రమేహ వ్యాధులు అంటారు. దాన్ని ప్రమేహ వ్యాధులు అంటారు. ఈ ప్రమేహ వ్యాధులలో చెప్తారు అనమాట. సో ప్రమేహ వ్యాధి ఉన్నట్లయితే ఇలా చీమలు పట్టుకుంటాయి అని చెప్తారు. దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ భాష వేరే అండి. ఇప్పుడు చైనాలో వాళ్ళు మాట్లాడారు, మనమే మాట్లాడుతున్నాము, వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. అట్లానే చైనా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే మనకు అర్థమైతే లేదు కాబట్టి వాళ్ళు మనుషులే కాదంటే ఎట్లా? సో మాకంటూ ఒక భాష ఉంది, మాకంటూ ఒక సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, వారసత్వం ఉంది. మాకు ఎన్నో తరతరాల నుంచి మాకు ఒక లాంగ్వేజ్ ఉంది. మీరు ఆ లాంగ్వేజ్ ను మేము మాట్లాడుకుంటున్నాం. మా లాంగ్వేజ్ లో మేము మీతో మాట్లాడినప్పుడు మీరు గుర్తుపట్టట్లే. అప్పుడు అంటే మీరు మనుషులే కాదు, మీకు లాంగ్వేజ్ లేదంటే ఎట్లా అండి? సో ఇది రాంగ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. మా దగ్గర ఎంతో సమాచారం ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు వచ్చే తరాలకు కనుక మనం ఇంటిగ్రేట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ప్రజలకు మేలు జరుగుతుంది ముఖ్యంగా. సార్ ఓకే సార్, ఇంకోటి కూడా మనం పాయింట్ మిస్ అవుతున్నాం సార్. ఇంకోటి ఇప్పుడు నాడీ పరీక్ష అనేది ఆయుర్వేదంలో ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు సార్. అయితే నాడీ పరీక్ష ఇప్పుడు మీరున్నారు సార్, చేయబట్టుకొని చెప్పేస్తున్నారు. అంటే మీకంటే ఒక లైనేజ్ ఉంది, మీ 4 fathers ఫేమస్ కాబట్టి మీరు 5th generation కాబట్టి మీరు చెప్తున్నారు సార్. రేపు మీ 6th generation అంటే మీ సబ్జెక్ట్ నేర్పించారో లేదో తెలియదు. మా ఫాదర్ పెద్ద డాక్టర్ అని చెప్పి ఆయన వచ్చి ఒక టేబుల్ వేసుకుని కూర్చొని ఆయన హాస్పిటల్ పెట్టుకుంటే అప్పుడు మరి ఎలా వాళ్ళలో ఫేక్ డాక్టర్స్ ఎక్కువైపోయారు కదా సార్ ఆయుర్వేదంలో? అట్లేం లేదు. యాక్చువల్గా నాడీ పరీక్ష అనేది ఇప్పుడు కాదు సార్, నార్మల్ MBBS చదివితే వాడికి MBBS అని, FRCS అని, చట్టాలని, లేకుంటే 4 సర్టిఫికేట్లు ఉంటాయి, లండన్ కానీ ఎక్కడ ఉన్నాయి సర్టిఫికేట్స్, అదా ప్రూఫ్ అండి సార్. మీకు ప్రూఫ్లు ఎలా ఉంటాయి సార్? అసలు మా దాంట్లో కూడా యాక్చువల్గా మేము కూడా నీట్ ఎగ్జామ్ రాసి మాత్రమే వస్తామండి. ఒకప్పుడు లేకుండే, ఒకప్పుడు MBBS లేదు, ఒకప్పుడు ఏమి లేవు ఇండియాలో. అటువంటి చట్టాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఆయుర్వేదం కూడా ఒక చట్టపరంగా మనం ఎంసెట్ ద్వారా వచ్చేది. ఎంసెట్లో బైపీసీ చేసిన వాళ్ళు 5.5 సంవత్సరాలు, సేమ్ MBBSలో 5.5 సంవత్సరాలు ఎట్లనో BAMS అనేటువంటి కోర్సులో కూడా 5.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నీట్లో ఉంది. సో నీట్లోనే చేరాలి, సేమ్ 5.5 సంవత్సరాలు. ఇప్పుడు MBBSలో ఎట్లా సెమిస్టర్స్ 18 నెలలకు ఒక సెమిస్టర్ అండి, అట్లా 3 సెమిస్టర్లు ఉంటాయి. అంటే 4.5 years ప్లస్ 1 year హౌస్ సర్జన్. మేము కూడా అలాగే చేస్తాం. కాకపోతే మేము చదివే ఏంటంటే ఆయుర్వేదం చదువుతాం. అలోపతికి సంబంధించిన మోడర్న్ సైన్స్ లో టెక్నాలజీ ఏ విధంగా మారుతుంది అనేది కూడా మేము చదువుతాం. 2 చదువుతాం మేము. అదే ఆయుర్వేదం అనుకోండి, అలోపతి అనుకోండి, మోడర్న్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఆయుర్వేదం అంటే తెలీదు, చెప్పరు.
సో వాళ్ళకు ఆ విషయంలో ఎటువంటి అవగాహన లేదు. ఎప్పుడైతే అవగాహన లేదో వాళ్ళు సహజంగానే ఏవగింపు సహజంగానే చేస్తారు కదా. ఇప్పుడు నాకున్నటువంటి ఫ్రెండ్స్లో చాలా మంది అలోపతి డాక్టర్స్ నేను చెప్పే డైట్ రిస్ట్రిక్షన్స్ వాడతారు, నేను చెప్పే మందులు వాడతారు, స్వయంగా నా దగ్గరకు వచ్చి నాడీ పరీక్ష చేసుకుంటారు. వాళ్ళు రీసెంట్గా కూడా ఒక గొప్ప అంటే అంటే ఐ డాక్టర్స్ ఇద్దరు వచ్చి నాతోటి నాడీ పరీక్ష చేయించుకొని వాళ్ళు నా పరిస్థితి ఏందని తెలుసుకొని పోయినారు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళలో మార్పు వస్తుంది. మనం కూడా నాడీ పరీక్షను కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అది ఓల్డ్ ట్రెడిషనల్ విద్య అండి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది, అదేం పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇది సహజంగా ఆయుర్వేద డాక్టర్లు అందరికీ విషయం వస్తుంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఆయుర్వేదిక వైద్యులలో చాలా మంది వరకు కనుమరుగైపోతున్నారు సార్. అంటే ఫోర్ ఫాదర్స్, ఇప్పుడు మీ ఫాదర్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడున్న జనరేషన్కి అంత నాలెడ్జ్ ఉందా సార్? పాత రోజుల్లో ఉన్నంత నాలెడ్జ్ ఉంటుందండి యాక్చువల్గా. అంటే ఎంతమంది ఉండొచ్చు సార్ తెలంగాణ కానీ ఇండియాలో దాదాపు 2 లక్షల మంది ఉన్నామండి. ఒక కేరళలోనే దాదాపు 80,000 మంది ఉన్నారు. కేరళలోనే 80,000 మంది ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అదే వేరేజ్ తెలంగాణకు వచ్చేసరికి 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రాకి వచ్చేసరికి 2 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజ్ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడుతుంది. అంటే ఆంధ్ర ప్రభుత్వము ఆయుర్వేదానికి 40 సీట్ల ఆయుర్వేదానికి ఒకటే కాలేజ్ ఉంది అంతే. సో తెలంగాణకు వచ్చేసరికి 2 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజ్ ఎప్పటికీ పర్మిషన్ ప్రతి సంవత్సరం బతిలాడి తెచ్చుకుంటుంది, వరంగల్ కాలేజ్. సో 2 కాలేజీలు ఎక్కడ? ఇక్కడ 33 జిల్లాలలో 3 మెడికల్ కాలేజీలు ఎక్కడ? సో ఇది మీకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ మాకేం కావాలి? ఆదరణ కావాలి. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తేనే ప్రజలు వాడతారు. ఇదంతా ఎందుకు? ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదు. ఎప్పుడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదో ప్రజలు అన్ని అడుగుతారు. అన్ని అడిగితే అన్ని చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో ఇక్కడ మనం ఎవరిని అనాలి? ప్రజల యొక్క అంటే అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సార్ అయితే ఇప్పుడు అలోపతి అంత ఫాస్ట్గా ఆయుర్వేదం పనిచేస్తుంది? డెఫినెట్లీ అండి. మీరు ఎప్పుడైనా పచ్చిమిరపకాయ కొరికి చూడండి, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మీరే రాసి పెట్టాలా. సో గుంటూరు కారం అని ఉంటుంది, గుంటూరు మిర్చి చిన్నది నల్లడిది, లేకుంటే ఒరిస్సా కారం చిల్లి ఉంటుంది, ఇంతే. ఒకసారి ఇట్లా కొరికి చూడండి, ఎన్ని సెకండ్లలో పనిచేస్తుంది. అట్లనే ఆయుర్వేదం కూడా బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు పారాసిటమాల్ కానీ ఇంకో కొన్ని టాబ్లెట్స్ కానీ అలోపతిలో చాలా టాబ్లెట్స్ ఉంటాయి సార్. దానిలో ఒక రోజుకి ఒకటి వేసుకోండి, లేకుంటే 2 వేసుకోండి, లేకుంటే 3 వేసుకోండి, ఒక లిమిట్ ఉంటుంది సార్. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు కదా సార్. ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, అలాగే ఉంటుంది. సేమ్ ఆయుర్వేదంలో కూడా అలాగే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, రోగం యొక్క కండిషన్ బట్టి, పరిస్థితిని బట్టి ఈ యొక్క డోసేజ్ మారుతుంది అనమాట. సో ఆయుర్వేదం ఎమర్జెన్సీలో ఒకప్పుడు పనిచేసింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ స్నేక్ బైట్స్ ఎక్కువ ఇండియాలోనే. అంటే బాగా పాములు కరిచి చచ్చిపోయి ప్రపంచంలో. సో ఇప్పుడు వచ్చి స్నేక్ బైట్ ఇంజక్షన్లు ఎక్కువైనాయి, కానీ ఒక 50 ఏళ్ల కింద స్నేక్ బైట్కి ఇంజక్షన్లు ఎక్కడి? ఆయుర్వేదమే. సో ఆయుర్వేదంలో స్పెషాలిటీ ఏంటంటే స్థావర అండ్ జంగమ విషాలని 2 రకాలు ఉంటాయి. స్థావర విషము అంటే చెట్ల నుంచి వచ్చే విషాలు, జంగమ విషము అంటే కదులుతూ ఉండే ప్రాణుల నుంచి వచ్చే విషాలు. మీరు చూడండి, కదులుతున్నటువంటి ప్రాణుల యొక్క విషాలు ఏంటి? పాము, తేలు, మరియు మిగతా ఎన్నో రకాల జీవుల యొక్క బైట్స్ నుంచి వచ్చేటువంటి విషం. ఈ పాములు, తేళ్లకోమో విషానికి విరుడుగా చెట్ల విషాలు వాడతారు. చెట్ల విషాలకు జంతువుల యొక్క విషాలను వాడతారు అనమాట. ఇది ఆయుర్వేదంలో ఉంది. సపోజ్ ఒక వ్యక్తికి పాము కాటుతోటి విషం వచ్చింది, వెంటనే చెట్ల నుంచి విషాన్ని వాడతారు. చెట్ల నుంచి అంటే గన్నేరు ఉంది, దత్తూరా మీకు తెలుసు, ఉమ్మెత్త, ఎన్నో రకాలైనటువంటి విషం పూరితమైన చెట్ల నుంచి తీసుకున్న విషాలను దాన్ని స్థిరీకరిస్తారు. డోసేజ్ స్థిరీకరించి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి మందుగా మార్చి దాన్ని సేమ్ ఇనాక్యులేషన్ పద్ధతిలో, అంటే సూదిలో ముంచి పొడవడం వల్ల, లేకపోతే దాన్ని చేసి కంటికి కాటుకలాగా పెట్టడము, ముక్కు నుంచి వాసనలాగా తీయడము, లేకుంటే నోట్లో వేయడం వల్ల ఇమ్మీడియట్లీ ఆ యొక్క పాము విషానికి విరుడుగా చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికమైన పద్ధతులలో వచ్చిన ఇంజక్షన్లు వచ్చిన కానీ అవి కనుమరుగైపోయినాయి. ఆ డాక్టర్లు ఆ పద్ధతులు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు క్యాల్కులేటర్ ఉందండి, మీరు పెన్ను పేపర్ తీసుకొని రాస్తారా? క్యాల్కులేటర్ ఉన్నాక క్యాల్కులేటర్ కొడతారు. సహజంగా పబ్లిక్ ఏం తెలుసు, నేను బతికిందా లేదా లెక్క చూస్తాడు. కానీ అక్కడ యాక్చువల్గా హైయెస్ట్గా ఇప్పుడు యుద్ధాలలో మనుషులు కట్ చేసుకునేది. అంటే ఒక కత్తి తీసుకొని ఇట్లా పొడిచేది, ఇక్కడి నుంచి ఇక్కడ చిరిగిపోయేది. సో అప్పుడు మానాలిగా,
మానాలి అంటే ఇప్పుడు దెబ్బలు తాకిన వాళ్ళందరూ మళ్ళీ తెల్లారి యుద్ధం చేయాలిగా. సో ఇవాళ దెబ్బ తాకింది, రేపు కూర్చొని పండుకుంటే అంత దూరం ఎవరు మోస్తారండి మీరు? ఇప్పుడు మొన్న చావా సినిమా వచ్చింది, కొన్ని వందల మంది, లాస్ట్కి 140 మందితో ఉంటాడు, వాళ్ళు 5,000 మంది వస్తారు, 5,000 మందికి 140 మంది పంచాయతీ అవుతుంది. మీరు చూడొచ్చు సినిమా సార్, సినిమాలో అఫ్ కోర్స్ అది రియల్ యాక్చువల్గా హిస్టరీ. అంటే ఈ 5,000 మందికి అంటే దెబ్బలు తాకుతాయి, వాళ్ళందరూ మరి ఎలా బాగా అవుతారు? అప్పుడు అలోపతి ఉందా? లేదు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళందరికీ చికిత్స ఆయుర్వేద డాక్టర్లు ఎవ్రీడే నైట్ అంతా చేసి మార్నింగ్ వరకు వాళ్ళని పంపాలి మళ్ళీ యుద్ధంలోకి. అంటే పొద్దున దెబ్బలు తాకి కట్లు కట్టి రక్తాలు గారుతుంటే కుట్లు వేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ యుద్ధానికి పంపాల్సిన పరిస్థితి. లేకుంటే మొత్తం అందరు దెబ్బలు తాకితే హాస్పిటల్ అంతా హాస్పిటల్ కదులుతూ పోవాలి కదా. సో ఒక దెబ్బ తాకిన ఆయనకు బొక్కలు ఇరుగుతాయి, లాస్ట్కు కట్లు ప్రేగులు బయటపడతాయి, చెవులు కట్ అయిపోతాయి. సో ఒక 500 సంవత్సరాల పాటు ఉన్న కిందటి వరకు యుద్ధాలలో కూడా ఆయుర్వేద డాక్టర్లు అద్భుతంగా ఫాస్టెస్ట్గా పనిచేసే మందులతోటి పనిచేయించారు వాళ్ళతోటి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇమ్యూనిటీ కూడా అట్లాగే ఉండే వాళ్ళది. జస్ట్ ఇప్పుడు మీరు పెన్సిలిన్ పుట్టక ముందు మనకు ఫుల్ ఇమ్యూనిటీ ఉండే, పెన్సిలిన్ పుట్టింది ఎప్పుడైతే టెట్రాసైక్లిన్ పుట్టిందో మన ఇమ్యూనిటీ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోయినాయో అప్పుడు ఇమ్యూనిటీ పోయింది. సో అప్పుడు దెబ్బ తాకినా కూడా ఇమ్మీడియట్లీ ఏదో మట్టి పోసినా కూడా మానేది. ఇప్పుడు మట్టి పోస్తే ఏమైతే ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్. మట్టి కూడా కలుషితం కదా సార్, ఇప్పుడు మట్టిని కూడా కలుషితం చేస్తున్నారు సార్. ఇంకోటి ఇప్పుడు మిల్లెట్స్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది సార్. మిల్లెట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు, మిల్లెట్స్ తినాలి, వైట్ రైస్ మంచిది కాదన్న. మరి ఇప్పుడు దాకా వైట్ రైసే కదా సార్ తింటుంది, ఇప్పటికిప్పుడు వచ్చి వైట్ రైస్ మంచిది కాదు. యాక్చువల్గా చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి సార్. అపోహలు ఏం కాదండి, యాక్చువల్గా వైట్ రైస్ అనేది నా చిన్నప్పుడు మేము పండుగ రోజు ఇట్లా వైట్ రైస్ పెట్టంగానే పండగలాగా చేసుకునేది. ఇప్పుడు నేను చదువుకున్నది 85 నాకు గుర్తుంది, 80 నుంచి 85 వరకు బాగా గుర్తుంది. మా ఇంట్లో జొన్న గట్టక అండి, మెయిన్ జొన్న గట్టక, జొన్న రవ్వ, లేకుంటే మెయిన్ సజ్జ గట్టక, సజ్జ రొట్టె. ఇది స్టేపుల్ ఫుడ్ మన తెలంగాణ ప్రతిరోజు ఉండే ఫుడ్డే అది చేస్తారు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు సర్వపిండి పెట్టాలంటే మా ఇంట్లో నూకలతోటి ఆ సర్వపిండి పెట్టేది మా అమ్మ, బియ్యం పిండి లాగా చేసే. ఇది తర్వాత ఎప్పుడైతే తెల్లన్నం స్టార్ట్ అయిందో అప్పుడు లోకల్గా చిన్న మిషన్లు ఉన్నాయండి. ఆ మిషన్లలో కూడా ఎక్కువగా ఫుల్ పాలిష్ చేసే యంత్రాంగం లేదు, పొట్టు తీసి కొంచెం పాలిష్ చేసి ఇచ్చేది బియ్యం. అప్పుడు మేము తినడం కూడా అప్పుడు ఒడ్లు దంచుకుంటారు, అది కొంచెం మాకంటే ముందు నేను అది చూశాను, కానీ చాలా తక్కువగా చూశాను. ఒడ్లు దంచడం అనేది నేను చూశాను, కానీ చాలా తక్కువ. మా ఇంట్లోకి వచ్చేసరికి మా ఇంటి పక్కకే మిల్లు ఉండే. అప్పుడు నేను చెప్పేది ఇది 80 నుంచి 85 ప్రాంతంలో నేను చెప్పేది. సో యాక్చువల్గా వైట్ రైస్ అనేది నిషేధం అండి. యాక్చువల్గా వైట్ రైస్ మంచిది కాదు, అది ప్యూరెస్ట్ కార్బోహైడ్రేట్, అది మంచిది కాదు ఎవ్వరికి కూడా. ఇప్పుడున్న వాళ్ళందరూ తెలంగాణలో తినే వైట్ రైస్ అసలే మంచిది కాదు, ఎందుకంటే ప్యూరెస్ట్ వైట్ రైస్. ప్రభుత్వాలు దొడ్డు బియ్యం వేయండి, దొడ్డు బియ్యం అది రాంగ్ అండి. అది అంతా పబ్లిక్ ను మోసం చేయడం తప్పేం లేదు. ఇప్పుడు సన్న బియ్యం ఎవరు అడిగారు? సన్న బియ్యము అసలు సన్న బియ్యం అంటే ఏంది? దొడ్డు బియ్యం అండి. దొడ్డు బియ్యమే అక్యురేట్ కరెక్ట్, ఎందుకంటే అది అన్పాలిష్డ్ గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే సన్న బియ్యం బాగా పాలిష్ వచ్చిందో, పాలిష్డ్ సన్న బియ్యం ఇచ్చేసరికి పిల్లలు కూడా రోగగ్రస్తులు అవుతున్నారు. హాస్టల్స్ మొత్తం రోగగ్రస్తులు అవుతున్నారు. పిల్లలందరూ యంగ్ జనరేషన్ మొత్తం డయాబెటీస్ కు మారడానికి ప్రధాన కారణం సన్నబియ్యం. సన్నబియ్యం ఎవడు పెట్టుకున్నాడు? అసలు సన్నబియ్యం అడిగింది ఎవరు? సన్నబియ్యం తింటేనే రాజరికమా? కాదు కదా. దొడ్డ బియ్యము, ముత్క బియ్యము, లేకుంటే మిల్లెట్స్ తింటే ఏమన్నా అడక తినటోళ్ళ కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ ప్రజల యొక్క మానసిక స్థితిని మార్చారనమాట. ఇదంతా గేమ్. సో మళ్ళీ ఇది గేమ్ మళ్ళీ. సో మిల్లెట్స్ అనేటువంటి టాప్ అండి. అరికెలు, వరగలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, ఇట్లా ఎన్నో రకాలు, ఎవలు, ఇవన్నీ మన భారతదేశంలో ఉండబడేటువంటి టాప్ మోస్ట్ అండి. ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇవి యాక్చువల్ మన సొంత ఫుడ్ అనమాట. ఇది తింటే కానీ మనకు స్లోగా సస్టైన్డ్ రిలీజ్ గ్లూకోజ్ అందుతుంది, కాబట్టి మనం బతుకుతాం. రానున్న రోజులలో అసలు మిల్లెట్స్ కనుక లేకపోతే హ్యూమన్ సివిలైజేషన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సార్ అయితే మనం ఇప్పుడు రైస్ విషయానికి వచ్చింది కాబట్టి సార్, రైస్ కూడా ఇంతకుముందు వండి గంజి వంచడం జరిగేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైస్ కుక్కర్లో ఇప్పుడు మీరు ఇప్పుడు వస్తున్నారు అంటే ఒక గ్లాస్ పెట్టాను, 2 గ్లాసులు వాటర్ పోస్తే అదే అయిపోయింది, అదే తింటున్నాం.
ఇంకోటి ఏంటంటే అవి కూడా అల్యూమినియం పాత్రలు వాడకూడదు అని కొంత వరకు వస్తాం సార్. దానిపై అల్యూమినియం మంచిది కాదండి. యాక్చువల్గా అల్యూమినియం చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేస్తుంది. మనకు అల్యూమినియం క్రమక్రమంగా లోపలికి వెళ్ళినప్పుడు మనకు బ్రెయిన్ డైమెన్షియా అంటే మనకు పని చేయాలని ఇష్టం అనిపించకపోవడం, ఉత్సాహం కోల్పోవడము, ఏదైనా పని చెప్తే చేత కాకపోవడము, వెళ్ళాలని అనిపించకపోవడం, నిరాసక్తత, నిర్లిప్తత, కోపము, నిస్సహాయత, ఈ పదాలన్నీ మీరు వినే ఉంటారు కదా, ఇవన్నీ అల్యూమినియం తోటి వస్తాయి. సో అల్యూమినియం పాత్రలు చూడండి, మీరు ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ కుక్కర్లో ఉండే గిన్నె అల్యూమినియం పాత్ర, దాని మీద కోటింగ్ వేస్తే ఇంకా భయంకరం, అది ఇంకా మంచిది కాదు. సో అల్యూమినియం పాత్ర. మూడవది ఏంటంటే ఎప్పుడైనా బియ్యాన్ని ఖచ్చితంగా వార్చాలి, అంటే వండి వార్చాలి. ఎందుకంటే అందులో ఈ బయట ఉండేటువంటి ఏదైతే మనం పంటలు పండిస్తాం కదా, ఆర్సెనిక్ పాయిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నదీ పరివాహక ప్రాంతపు మొత్తం ఆర్సెనిక్ ఉంటుందండి. ఈ ఆర్సెనిక్ మోతాదు కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ బియ్యంలో కూడా వస్తాయి అనమాట, ఎందుకంటే నీళ్ళలో పెరుగుతుంది కాబట్టి ఆ మొక్క. ఓకే. ఎప్పుడైతే ఆర్సెనిక్ ఎక్కువ ఉంటుందో మనం వంచుతామో ఆ గంజిలో ఆర్సెనిక్ పోతుంది. ఎప్పుడైతే గంజి పోతుందో అప్పుడు మనకు ఆ శ్రేష్టమైనటువంటి ఆ కార్బోహైడ్రేట్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది ఒకటి. రెండోది, మనం ఇప్పుడు 1 కిలో బియ్యం తీసుకున్నాము, ఉడకబెట్టాము, గంజి తీసేస్తే హాఫ్ ఆఫ్ ది పార్ట్ గంజిలో స్టార్చ్ వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు తినే దాంట్లో సగం స్టార్చ్ వస్తుంది. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే డయాబెటీస్ రాదు. ఎప్పుడైతే డయాబెటీస్ ఎందుకు వస్తుందా అంటే వార్చని ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ మెయిన్ హార్మోనల్ అసమతుల్యత రావడానికి రీజన్ ఆర్సెనిక్ పాయిజన్. ఎందుకు? మీరు ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టినందుకు. సో ఎలక్ట్రికల్ కుక్కర్ మంచిదే, అవసరమే, ఓకే, కానీ ఆ మాత్రం వంపే పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా ఇంట్లో? సో ఇక్కడ ఏమైతుంది, రోజు రోజుకు మన యొక్క శరీరాన్ని మనమే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది కదా సార్. మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి సార్, అల్యూమినియం పాత్రలో తింటే ఎక్కువ గంజి వంపుకోకపోతే షుగర్ వస్తుంది అంటారు సార్. మరి ఇప్పుడు మా తరం ఓకే సార్, మా తరం అంటే ఇప్పుడు వస్తున్నాయి వీళ్ళకి, ఇప్పుడు వివిధ రకాలు ఉన్నాయి, ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, లేకుంటే స్ట్రెస్ కానీ ఎక్కువైపోయింది సార్. మరి మీ జనరేషన్ ఉంది కదా సార్, ఎప్పుడైతే 50s 60s ఉన్నాయో, మరి వాళ్ళకి షుగర్ ఎందుకు వస్తుంది సార్? అంటే వాళ్ళు అంతకుముందు మంచి ఫుడ్డే తింటారు కదా, ఇప్పుడు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బతికేది ఈ గాలి నేరే కదా. ఇప్పుడు ఈ గాలి వాళ్ళు మినరల్ వాటర్ వాడుతున్నారు. యాక్చువల్గా మినరల్ వాటర్ లో మినరలే ఉండదు. యాక్చువల్గా మినరల్ లో కెమికల్స్ ఎక్కువ. సో వాటర్, సో మినరల్ వాటర్ ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు. మినరల్ వాటర్ కూడా వాడకూడదు కదా. యాక్చువల్గా మినరల్ వాటర్ కూడా పెద్ద స్కామ్. సో పెద్ద స్కామ్ ఏంటంటే ఇక ఆల్కలైన్ వాటర్ పెద్ద స్కామ్. ఇవన్నీ స్కామ్స్ అండి. అంటే ఇప్పుడు వాటర్ ఉంది సార్, వాటర్ చాలా వరకు ఇప్పుడు ఆల్కలైన్ వాటర్, మినరల్ వాటర్ ఉంది సార్. ఇంకోటి కొన్ని ఏరియాలు వాటర్ వేరే వాటర్ తాగితే వెంటనే జలుబు చేయడం కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సార్. అంటే మామూలుగా మనం ప్యూరిఫికేషన్ చేసుకునే పద్ధతులు పాత పద్ధతులే శ్రేష్టం అండి. ఎట్టి పరిస్థితుల్లో మిషనరీతో కూడినటువంటి ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ మంచిది కాదు. అంటే సార్, రెండు కూడా ఇస్తున్నారు. అది చాలా తప్పు అండి. యాక్చువల్గా అది అసలు వాటర్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ మీరు వాటర్, మున్సిపల్ వాటర్ శ్రేష్టం అంతే. మీరు ఎవరైతే వాడి మీద అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేక వీళ్ళు మున్సిపల్ వాటర్ మాత్రం శ్రేష్టం అండి. ఇంకా మిగతా వాళ్ళు క్లోరినేషన్ చేస్తారు, మనం మామూలుగా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ పాత క్యాండిల్స్ ఉంటాయి కదా, సున్నం క్యాండిల్స్, రామా వాటర్ ఫిల్టర్ అని ఉండే అప్పుడు ఆ సున్నం క్యాండిల్స్ తోటి ఫిల్టర్ చేసుకున్న నీళ్లు తప్ప ఇంకా ఏ నీళ్లు పనికిరావు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మారిపోయినారు, వాళ్ళు కూడా తెల్లనందిని మొత్తం డయాబెటీస్ గా మారుతున్నారు యాక్చువల్గా. అంటే వాళ్ళు కొంచెం తొందరగా ఇంపాక్ట్ అవుతుంది సార్. అందరికి తొందరగా ఇంపాక్ట్ అవుతుంది సార్. ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో బాగా వినపడే పదం క్యాన్సర్ సార్. చాలా మందికి రొమ్ము క్యాన్సర్ అని ఎక్కువ వినపడుతుంది సార్. క్యాన్సర్లు చాలా రకాలుగా, అంటే ఇప్పుడు ఏదన్నా కడుపులో గ్యాస్ట్రిక్ వచ్చినా కూడా వాళ్ళు క్యాన్సర్ టెస్ట్ చేపిస్తున్నారు సార్ హాస్పిటల్స్ లో. ఎందుకు సార్ అంత పెరిగిపోవడానికి? ఈ మధ్య మెయిన్ ఇటువంటి కోవిడ్ తర్వాత ఈ అసలు రోగాలన్నిటికీ బయటపడుతుంది ఏమనిపిస్తుంది సార్? లేదండి, యాక్చువల్గా కోవిడ్ తర్వాత ప్రజలలో అవేర్నెస్ వచ్చింది. ఒకటేమో హెల్త్ పరంగా బాగా అవేర్నెస్ వచ్చింది. రెండోది వచ్చేసి నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి అనేది ఒక కాన్షియస్నెస్ వచ్చింది, అంతకుముందు లేకుండే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దానికి, చిన్న విషయానికి అన్ని టెస్టులు చేయించుకోవడం స్టార్ట్ చేసినాడు మన యొక్క మనుషులందరూ. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అంతకుముందు టెస్టులు చేయించుకోక బయటపడలేదు, ఏ 3rd స్టేజ్లో 4th స్టేజ్లో బయటపడేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి, చిన్న జలుబు కూడా అన్ని టెస్టులు చేయించుకోవడం వల్ల అన్ని రోగాలు బయటపడుతున్నాయి, అంతే తప్ప రోగాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, దాని పని అది చేస్తుంది, ఎప్పటికీ అలాగే పెరుగుతున్నాయి. అయితే క్యాన్సర్లు ప్రధాన కారణం వచ్చేసి ఈ యొక్క వాతావరణం. అంటే మనం బాగా డస్ట్, బాగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్,
టిన్ మీరు చూడండి అంటే లెడ్ ఉంటుంది కదా, అది పెట్రోల్లో కలుపుతారు అనమాట. పెట్రోల్ పగిలిపోకుండా అంటే పేలిపోకుండా ఆ డీజిల్లో పెట్రోల్లో కలుపుతారు కెమికల్స్. అవి పీల్చుకోవడం వల్ల మనకు వస్తుంది. సో పల్లెటూరులో అలాంటివి లేదండి, పల్లెటూర్లలో కూడా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే ప్లాస్టిక్ మెయిన్. సో తెల్లారు లేవగానే టూత్ పేస్ట్ ఈస్ ద వెరీ క్యాన్సరస్ యాక్చువల్గా చెప్పాలంటే. అది ఇంకా పెద్ద స్కామ్. లేదండి, చేయితోటి తోముకోవచ్చు. ఎవరన్నారు ఇప్పుడు? మీరు నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే టూత్ బ్రష్ వాడుతున్నారో వాళ్ళకు 99% ఎనామిల్ లేదు. 99% టూత్ బ్రష్ వాడేటోళ్ళకి ఎనామిల్ పోతుంది. ఇలా దోముతారు కాబట్టి. అదేదో మనము పాయకాన కనుక కడిగినట్టుగా అడుగుతారు బరాబరా బ్రష్ చేసి. యాక్చువల్గా దానికి ట్రైనింగ్ కావాలండి. డెంటిస్టులు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రజలకు. స్కూల్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి. లేకుంటే గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్గా తీసుకొని పండ్లను ఎట్లా శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. బ్రష్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, పేస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, కానీ దాన్ని ఎలా వాడాలో ఇప్పటివరకు ఎవరు చెప్పాలా? యూసేజ్ చెప్పలే. కానీ ఎవడు ఇష్టం దాంట్లో పేస్ట్ ఎంత పెట్టుకోవాలి, ఏ పేస్ట్ పెట్టుకోవాలి, పోనీ దాన్ని ఎలా వాడాలి, ఏ బ్రష్ని ఎలా వాడాలో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. బ్రష్ ఉంది కాబట్టి వాడుతున్నాం, అట్లా కాదండి. ఇదంతా దానివల్ల కూడా మౌత్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. లేదండి, ఒక ప్లాస్టిక్ అది కరుగుతుంది, అది మైక్రో ప్లాస్టిక్. అన్నిటికంటే మెయిన్ అక్కడ పేస్ట్ లో ఉండే కెమికల్స్ చాలా డేంజర్. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే చాయ్. ఎవడైతే చాయ్ తాగుతున్నాడో ఈ యొక్క ప్లాస్టిక్ కప్పులలో మామూలుగా పొట్లం కట్టుకొని తీసుకుపోయే వాళ్ళు, లేకుంటే రోజు 10 ఛాయలు తాగేవాళ్ళు, ఆ ఛాయ్లో ఉండేటువంటి మైక్రో ప్లాస్టిక్ కడుపులో పోయి క్యాన్సరస్ రావడానికి ప్రధాన కారణం. ఇదే కాకుండా చాయ్ పత్తా అయితే ఇంకా భయంకరమైన విషయం. అసలు మనం ఇదంతా సరిపోదు. సో చాయ్ పత్తా అనేది అత్యంత ఫేక్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఎంత పెద్దదంటే ప్రజలందరినీ క్యాన్సరస్గా మార్చేది ఒక తేయాకు. ఆ తేయాకులో ఫుల్ కలర్స్ కలుపుతారు, అడిటివ్స్ కలుపుతారు, టేస్టర్స్ కలుపుతారు, ఇంకా చెప్పాలంటే ఇంకా దాంట్లో ఆరోమాస్ కలుపుతారు. కలిపి ఆ చాయ్ పత్తాను తయారు చేస్తారు. పంట దగ్గరకు వచ్చే సరికేమో అక్కడ పంటలలో గ్లైఫోసేట్ వేస్తారు. ఆ గ్లైఫోసేట్ వచ్చేసి క్యాన్సర్ కారకం. అది పొద్దున్నే ఎంటీ స్టమక్లో ఇటు క్యాన్సర్ కారకము, ప్లాస్టిక్ లో ఎంటీ స్టమక్. గిన్ని క్యాన్సర్లు రోజు ఎవడు బతుకుతాడండి? ఎవడు బతుకాడు కదా సార్. అయితే మనం దీని గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాం సార్. మనం మిల్క్ గురించి ఒకటి చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ లో 50 లక్షల లీటర్ల పైగా పాల యూసేజ్ కావాలి అది యాక్చువల్ అండి. దానికి బాగా వైరల్ అయిపోయింది. దానికి కింద చాలా గలీజ్ కామెంట్లు పెడుతున్నారు సార్. మీరు చూసిరా? లేదంటే మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? లేదండి, పల్లెటూర్లలో బర్రెలు ఉంటున్నాయి కదా. బర్రె యాక్చువల్గా పల్లెటూర్లలో బర్రెలు లేవు, లేదా గేదెలు లేవు, ఆవులు లేవు, లేదా సిటీలో అయితే అసలే లేవు. సిటీ వాళ్ళేమో పల్లెటూరు మీద విశ్వాసము, పల్లెటూరు వాళ్ళేమో సిటీ వాళ్ళ మీద విశ్వాసము. మొత్తానికైతే అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తానికి రోజుకి 50 లక్షల లీటర్లు నిజంగా కాదండి. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా చూడండి 2025 ఫిబ్రవరి చూడండి గూగుల్లో, మీకు 1,10,00,000 లీటర్లు హైదరాబాద్కి అవసరం అండి. అది చలికాలం ముచ్చట. 1,10,00,000 లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి అవసరము. అంటే ఒక ఆవు గనక అంటే ఒక ఆవు కానీ గేదె కానీ 1,00,00,000 ఇవ్వాలి అంటే అవి 4 కోట్లు ఉండాలి. మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఎనిమల్ హస్బెండరీ వెబ్సైట్కి వెళ్ళండి, ఎన్ని ఆవులు ఉన్నాయో. 1,40,000 కంటే ఎక్కువ లేవు. బఫెలోలు 1,40,000 రూపాయలు ఆవులు లేవు. అన్ని పాలు అయితే ఇయ్యాయి కదా. సో ఇక్కడ మీరు చూడండి, పాలిచ్చే ఆవు 4 లీటర్లు 5 లీటర్లు ఇస్తే అంటే మనకు కావాల్సింది కోటి పాలు సప్లై చేయాలి. 1,00,00,000 లీటర్ల పాలు సప్లై చేయాలంటే 25 లక్షల పాలు ఇచ్చే ఆవులు కావాలి, లేదా గేదెలు. 25 ఇవ్వాలంటే ఇంటూ 4 వేసుకోండి, ఇంటూ 8 వేయాలి. అంటే 8 జీవాలు ఉంటే 1 జీవి మాత్రమే పాలిస్తుంది. అంటే 8 టైమ్స్. అంటే కనీసం మనకు 3 కోట్ల పశువులు ఉండాలండి. 3 కోట్లు ఉంటే తప్ప మనం ఈ 1,00,00,000ని రీచ్ కాము. ఇది హైదరాబాద్ వరకే లెక్క. కానీ తెలంగాణ స్టేట్ మొత్తం లెక్క చెప్తున్నా కదా నేను. ఎనిమల్ హస్బెండరీ సైట్ ఓపెన్ చేయండి. ఎనిమల్ హస్బెండరీ సైట్ ఓపెన్ చేస్తే 1,40,000 గేదెలు 1,40,000 ఆవులే ఉన్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళు సంఖ్య చెప్పారు. ఎన్ని పాలు ఇచ్చేది మీకే తెలియాలి కదా, 1/8. సో ఇక్కడ ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది ఇది ప్రభుత్వాలకు తెలుసు, సైంటిస్టులకు తెలుసు, అధికారులకు తెలుసు. సో కాల్డ్ ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, అరిస్టోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. ఇలా చచ్చిపోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు ఎప్పుడు చచ్చిపోవాలా, వాళ్ళకు రోగగ్రస్తం కావాలా, వాళ్ళను విప్లవం రాకుండా చూసుకోవడమే ఈ యొక్క ప్రభుత్వాల యొక్క లక్ష్యం.
సో కాబట్టి చేయగలిగితే చాలు. అంతే. పాలు అన్ని డూప్లికేట్ అండి. 99% పాలు హైదరాబాద్ లో సప్లై చేసేది డూప్లికేట్. సార్ ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు చెప్తున్నారు సార్, లైట్స్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదండి. సూపర్ స్టార్ మీకు తెలుసు కదా, మెగా స్టార్లు, సూపర్ స్టార్లు. వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్ ఒక ఆయనేమో ఏది ఇట్లా అంటాడు, ఏది పాన్ పౌడర్ తినమంటాడు. మీరు చూడండి ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. అంతకుముందు కనీసం కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు సినిమా యాక్టర్లు, క్రికెటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎప్పుడైతే కేసులు స్టార్ట్ కాగానే మాకు తెలియదు అని. సో ఇక్కడ సూపర్ స్టార్ కావచ్చు, మెగా స్టార్ కావచ్చు, ఇంకేదో స్టార్ కావచ్చు, ఏ స్టార్ అయితే వాళ్ళు ఏమి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇప్పుడు బ్రాండింగ్ అంతా మరి అంత ఇస్తున్నప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కానీ దాని వెనుక ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల ఎంత మంది నష్టపోతారు ఈ సూపర్ స్టార్లకు తెలీదు. వాళ్ళకు దీని యొక్క పర్యవసనాలు తెలియదు కదా, ప్రాబ్లం అదే. సో ఇక్కడ వాళ్ళు అమాయకంగా ఇరుకుతున్నారు. ఇప్పుడు అమాయకంగా నేను ఇరికినా అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఆయన నేను చాలా అంటే సాడ్గా ఫీల్ అవుతున్నా అండి, నేను అదే విచారణకు స్పందిస్తాను అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా రేపు విచారణకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఆయన పాన్ మసాలాలకు ఎవరైతే గిట్ల అన్నారో, తర్వాత దాన్ని డిగ్నిటీగా చూపించారో, తర్వాత పాలకు ఎవరైతే ఏ లైట్లైనా లైట్ బ్రాండ్ చాలా ఎక్కువ, ఏ లైట్లైనా రేపు జీవితం మీద లైట్, ఫోటోకు లైట్ పడుతుంది అండి. మన ఇంట్లో ఫోటోకు లైట్ల దండ 4 కొంటే 4 ఫ్రీ అంట. 4 కొంటే 4 ఎక్కడి నుంచి వస్తాయండి? బర్రెలు పుణ్యానికి వస్తాయా? ఒక రైతు దగ్గర పోయి 1 కిలో టమాటా ఫ్రీగా ఇవ్వండి, ఎంత కష్టం చెప్తాడో. ఇక్కడ ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రమోషన్. ఎందుకు ప్రమోషన్ చేస్తున్నావు? ఒక చీర కొంటే ఒక చీరే, లేకుంటే ఒక నగలు కొంటే ఒక నగలు, అవి వేరు. ఇక్కడ పాలు అనేది ఒక జీవిచ్చేది కదా. ఆ జంతువు ఎక్కడి నుంచి ఇవ్వాలి పాలు? అంటే ఎంత హింస జరిగితే అది పాలిస్తుంది. మరి ఫామ్ విజిట్లు పెడుతున్నారు సార్, చాలా వరకు పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఇప్పుడు వెరీ సింపుల్ సార్, నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక 4 లక్షల మంది నీట్ రాస్తారండి. 4 లక్షల మంది ఒకటే ఇన్స్టిట్యూట్ పేరు మీద నీట్ తయారవుతారు, రాస్తారు. కానీ 4 లక్షల మందిలో 1% చేసుకున్న 40 మందికి వస్తుంది. ఆ 40 మంది పేపర్ మొత్తం నిండుతుంది కదా. మీకు అర్థం కావట్లా? 1 1 1 2 2 2 యాదికి లేదా మీకు? ఈ 1 1 2 మీరు పేపర్ నిండా ఈ 40 మందే ఉంటారు. కానీ దీని వెనుక 4 లక్షల మంది రాయించారు. అంటే మీకు అర్థమవుతుందా? ఈ ఫామ్ ఒకటి 10 బర్రెలను లేదా 10 ఆవులను చూపిస్తే అవి సరిపోయిందా? కాదు కదా. మీరు కనీసం 3 కోట్ల ఆవులను చూపించాలా, సారీ 30 లక్షల ఆవులను చూపించాలి. వాళ్ళకున్న సర్క్యులేషన్ బట్టి. అంటే ఇప్పుడు ఒక ఉన్నాయి కదా సార్, ఇప్పుడు లైట్ కంపెనీ కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళకున్న సేల్స్, ఇప్పుడు డైలీ వాళ్ళు 1 లక్ష లీటర్ల పాలు అమ్ముతారు అనుకోండి, అంటే వాళ్ళు మీరు చెప్పినట్టు 3 లక్షల ఆవులను చూపించి అప్పుడు అమ్మాలంటారా? అన్నట్టే కదా, అన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన ఒకటే అన్నట్టే కదా. ఇప్పుడు 1 1 1 2 2 2లా మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే నీట్ లో టాప్ ర్యాంకర్స్ అన్ని మా వాళ్ళే అని చెప్తున్నారు అంటే ఈ 40 మంది కాదండి. ఈ 40 మంది వెనక 4 లక్షల మంది రాస్తే ఈ 40 మంది రావడం సహజమే కదా. ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో కూడా అంతే. ఇన్ఫర్టిలిటీ సెంటర్లో రోజు 100 మంది వస్తారు, నెలకు ఒక 3,000 మంది వస్తారు, సంవత్సరానికి 1236 అంటే 3,60,000 మందిలో 36 మందికి అయిపోయింది. సో ఇవన్నీ ఫేక్ కదా. ఇన్ఫెర్టిలిటీ సమస్య వచ్చింది మాట్లాడుకోండి సార్. ఈ మధ్య కాలంలో చూస్తే సార్ వాడలు అంటే ఏ సందు చూసినా చిన్న కార్పొరేట్ ఆఫీసులు ఉన్నట్టున్నాయి సార్. హాస్పిటల్ లాగైతే లేవు. ఇంకా కార్పొరేట్ ఆఫీస్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సార్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు. ఎందుకు సార్ అంత పెరగడానికి కారణం ఏంటి సార్? అంత ఫాస్ట్ గా, అంత ఓపెన్ మార్కెట్ లాగా? చాలా వెరీ సింపుల్ అండి. ఒకటి లేట్ మ్యారేజెస్ బాగా అర్థం చేసుకోండి. అందరు ఏమనుకుంటున్నారంటే నేను బాగా సక్సెస్ అయినాక నా భార్యకు లేదా నా భర్తకు నేను అన్ని ఫెసిలిటీస్ అయినాక పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. లేట్ మ్యారేజ్ అనేది చాలా డేంజరస్ మన ఇండియన్ సొసైటీకి, లేదా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హ్యూమన్ అంటే సివిలైజేషన్కి చాలా డేంజర్. ఇది 2. బాగా జెనెటికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ లేట్ అయినా కొద్దీ శుక్రకణం యొక్క స్ట్రెంగ్త్ దాంట్లో జెనెటికల్గా మార్పు వస్తుందండి. అంటే 30 లోపల ఉన్నటువంటి శుక్రకణము వేరు, 30+ ఉండేటువంటి శుక్రకణం వేరు, 40+ ఉండే శుక్రకణం వేరు. అంటే దాంట్లో జెనెటికల్గా తేడాలు వస్తాయి. ఇది 2. 3వది వచ్చేసి వీళ్ళందరికీ అప్పటికే చాలా రకాల రోగాలతో తయారైనాకనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళకు డయాబెటీస్లు ఉంటున్నాయి, బీపీలు ఉంటున్నాయి, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, స్ట్రెస్లు ఉంటున్నాయి. అత్యంత భయానక
భయానకమైన పరిస్థితిలో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ టైంలో వచ్చేటువంటి సంతానం, అది సంతానం అతి భయంకరమైన సంతానం. ఇది కాదు, వాళ్ళు కూడా ఇబ్బందిగా. ఇది కాకుండా ఆడవాళ్ళకి వచ్చేసరికేమో ఈ రకమైన, నేను చెప్పాను కదా, చాయ్ తాగుతున్నారు, పాలు తాగుతున్నారు, దొంగ పాలు తాగుతున్నారు, తర్వాత ఈ బిర్యానీలు తింటున్నారు, బాగా స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, రెడీమేడ్ ఫుడ్స్, కలరింగ్ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్ల వీళ్ళకి PCOS తో పాటు అత్యంత భయానకమైనటువంటి హార్మోనల్ చేంజెస్ మరియు DNA లెవెల్ చేంజెస్ అయిపోయినాయి. ఇక్కడ మగవాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఇక మగవాళ్ళకి మీకు తెలుసు కదా, డ్రాయర్ ముచ్చట. సో ఇప్పుడు టాపిక్ మన డ్రాయర్ కాదండి, డ్రాయర్ది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అన్ని జంతువులు, క్షీరదాలు అంటాం కదా, పాలిచ్చే జంతువులకు, మగ జంతువులకు చూడండి మీరు, గుర్రం కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ, సింహం కానీ, పిల్లి కానీ, పులి కానీ, మనిషి కానీ, బీజకోశాలు బయట ఉన్నాయి, టెస్టిస్ అంటాం, బయట ఉన్నాయి. అంటే అవి వేసుకోలేవు కాబట్టి కాదండి, అట్లా కాదు. ఎవడు వేసుకోమన్నాడు నిన్ను మాత్రం? అంటే ఇప్పుడు రూల్ ఉందా? ఎక్కడైనా రాజ్యాంగంలో రూల్ ఉందా? భగవద్గీతలో చెప్పారా, లేకుంటే భాగవతంలో చెప్పారా? ఎవడు వేసుకోమన్నాడు? యాక్చువల్గా నువ్వు వేసుకుంటున్నావు, ఎవడో వేసుకున్నాడు అక్కడ. వాడు ఎవడో వేసుకున్నాడు -డిగ్రీలలో లేదండి. యాక్చువల్గా అక్కడ ఏదో లండన్లోనో గిన్నెలోనో వేసుకున్నాడు అంటే వాడు -డిగ్రీలలో బతుకుతాడు. బయటికి వెళ్తే గడ్డ కట్టే చలి కాబట్టి 1, 2, 3 వాడు వేసుకోవాలి. ఇక్కడ మన ఇండియాలో వేడి ప్రాంతము. ఇప్పుడు చూడండి 45-50 డిగ్రీల దాంట్లో నువ్వు డ్రాయర్ ఎత్తివి, ఆ డ్రాయర్ మీద మళ్ళీ ఇంకేదో వేస్తుంది, తర్వాత జిన్ పాయింట్ ఎత్తివి, దానికి గట్టిగా బండి మీద కూర్చుంటుంది. అవి అక్కడ లోపల బీజకోశాలు పల్లీలు కనుక ఉడికినట్టు ఉడుకుతాయి కుక్కర్లా. ఉడికి ఏమవుతుంది, అవి పని చేయకుండా పోతున్నాయి. అవి 2 రకాల పనులు చేయాలి. ఒకటేమో అదే తన యొక్క పార్ట్నర్ను సాటిస్ఫై చేయాలి, రెండోదేమో పిల్లలు పుట్టాలి. ఈ 2 అయితే లేవు. ఇది కూడా డ్రాయర్ ఏదో మెయిన్ ప్రాబ్లం కదా. డ్రాయర్ వాడొద్దండి, నెక్కర్ వాడండి, లూజ్ నెక్కర్ వాడండి, ఫార్మల్స్ వాడండి. ఆ జిన్ పాయింట్లు అసలు వేయద్దు. జిన్ పాయింట్లు వేసినా కూడా ఏసీయో ఎయిర్ కండిషన్ త్వరలో గిర్రలో పెట్టుకుంటే కనీసం గాలన్నా ఆడుతుంది. అది కూడా లేదా. సో ఏదో ఒకటి చేయండి, కానీ మొత్తానికైతే చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఈ పిల్లలు మగ పిల్లలేమో, మా అప్పుడేమో మేము 1990లో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మా యొక్క మొత్తం బ్యాచ్లన్నీ అప్పుడు 1990లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, అప్పుడు వాళ్ళు టెస్టులు చేసుకుంటే 100 నుంచి 120 మిలియన్లు పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అండి. ఇది వీర్య కణాల సంఖ్య. ఇప్పుడు 10 దాటితే గొప్ప, 20 దాటితే మహా గొప్ప. ఎంత ఇప్పుడు జిమ్ములలో పోయేటువంటి కూడా 10-20 కూడా లేవు. సో 40 ఉంటే మాత్రమే, 40 క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటే మాత్రమే వాడు సంతానం పొందడానికి అవకాశం ఉంది. అంటే కొంతమంది 40 లేకుండా కానీ 20 లోపు కూడా పుడితే వాళ్ళు డెఫిషియన్సీతో పుడతారు. అసలు ఇది అయ్యే పనే కాదు. 20-10 ఉంటే అసలు అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు పైకి ఎక్కాలి, 30 ఫీట్లు ఎక్కాలి, నిచ్చిన 10 ఫీట్లే ఉంది, వాడు ఎట్లా ఎక్కుతాడండి? అంటే ఎవరి భుజం మీద వాడు ఎక్కాల? సో ఇది అయ్యే పని. అంటే ఇప్పుడు భుజాలకి భుజాల మీదకి ఒకటి భుజాల మీద ఒకటి. ఇప్పుడు బొంబాయిలో మీరు చూడండి, మీరు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్టి కొడతారు బొంబాయిలో. కొట్టినప్పుడు ఏమైతుంది, కింద ఒక 50 మంది ఉంటారు, పైన 25 మంది, 12 మంది, 6 మంది, 3, 2, 1 అది కొడతాడు. అంటే కింది నుంచి సపోర్ట్ వాడు పైన ఉన్నోడు తీసుకుంటేనే ఆ ఉట్టిని అందుకున్నాడు. మరి మానవాహారంతో సేమ్ ఇక్కడ ఇన్ఫర్టిలిటీలో కూడా ఇలా మానవాహారం అందాలంటే కింద మనుషులు కావాలిగా, అంటే సేమ్ వన్ లాంటి వాళ్ళు. సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీలలో కూడా శుక్రకణాలు ఉండాలి. 40 మిలియన్లు ఉంటేనే వాడు 40 వాడు పోగలుగుతాడు అక్కడికి. లేకపోతే ఇన్ఫర్టిలిటీ సెంటర్ వాడు తోస్తాడు, అక్కడ పోయి పోరా అని, ఆడిపోయి నేను బోన్ అంటాడు, వాడు పొమ్మ అంటాడు, వీడు బోన్ అంటాడు. వాడు లాస్ట్కు డ్రిల్ చేస్తారు వీళ్ళే, ఏది అండం డోర్ తీస్తారు వీళ్ళే రంధ్రం చేసి డ్రిల్ చేసి వీడిని మెడల్ పట్టి నెడతారు. అప్పుడు పోతాడు వాడు. పోయినోడు సరిగా రాడు. ఇక వాడు గంతగనం ఇష్టం లేకుండా పోయినోడికి చేతగానోడు పుట్టినాక వాడు చేతగానోడు పుడతాడా, వీరుడు విప్లవ వీరుడు పుడతాడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రాను ఎందుకు పెరిగినాయి అంటే రీజన్ లేట్ మ్యారేజెస్ అండ్ DNA లెవెల్ మార్పులు. ఆడవాళ్ళు అయితే PCOD, మగవాళ్ళు అయితే కట్ డ్రాయర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇవి ప్రధానమైన చిన్న కారణాలు. వెరీ సింపుల్ కారణాలు మన చేతిలో ఉన్నాయి. అయితే ఇన్ఫర్టిలిటీ పోయి మేము 2-3 లక్షల రూపాయలు పెట్టి మేము సంతానం అందించుకుంటామంటే ఆ సంతానం కూడా పర్ఫెక్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 years నుంచి ఎక్కువైనాయి. ఈ 10-15 years తర్వాత మనం ఇంకొక 10 years కనుక స్టడీ చేస్తే ఈ జనరేషన్ ఎట్లా ఉందో ఇంకా స్టడీ లేదుగా. కాబట్టి ప్రూవ్డ్ కాదు కాబట్టి అప్పుడు తెలుస్తుంది. ఇంకో 10-20 ఏళ్ళలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి వచ్చిన బేబీ ఎలా సమాజంలో
పనిచేస్తున్నాడు అంటే ఇప్పుడు యూజెనిక్స్ అండ్ యూఫెనిక్స్ అని 3 శాస్త్రాలు ఉన్నాయండి. యూఫెనిక్స్ అంటే ఒక మనిషి తన యొక్క ప్రవర్తనను బట్టి ఎలా ఉన్నాడు, తను సొసైటీలో ఎలా పనిచేస్తున్నాడు, లేదా తను రోగనిరోధక శక్తి పరంగా ఎలా ఉన్నాడు అనేది 3 శాస్త్రాలు. ఇప్పుడు వెరీ సింపుల్, లిఫ్ట్ ఉంది, వాడు లిఫ్ట్ ఎక్కినాడు, వాడు లిఫ్ట్ డోర్ వేసిపోవడం అనేది కనీసం కామన్ సెన్స్. వాడు ఇప్పుడు లిఫ్ట్ డోర్ వేయకపోతే పుట్టేటోడు వేయడు, ఎందుకు వేయాలంటాడు అంటే వాడిని బలవంతంగా దోసిరు కాబట్టి దాన్నే ఇప్పుడు నేను చెప్పేది ఈ 3 శాస్త్రాలలో ఒక శాస్త్రం. అంటే తను సొసైటీలో ఎలా ప్రవర్తించాలనేది ఒక శాస్త్రం. అది ఆ శాస్త్రము మనం వెనకట మన తల్లిదండ్రులు నేర్పారు, సొసైటీ నేర్పింది, కుటుంబం నేర్పింది. ఇప్పుడు వీనికి ఎవరు నేర్పాలా? ఇటు స్కూల్లో నేర్పాడు. స్కూల్లో మీరున్నారు, మీరు పేస్ట్ బ్రష్ స్కూల్లో నేర్పిందా? కొన్ని డాక్టర్ నేర్పిండా? డెంటల్ డాక్టర్ నేర్పిండా? మీ అమ్మమ్మ నేర్పిందా? మీ నాన్న అమ్మ నేర్పిండ్రా? ఎవరు నేర్పలే. మీరు పేస్ట్ చూసిండ్రు, బ్రష్ చూసిండ్రు, బరాబరా గీకిండ్రు. ఇప్పుడు బయట మనకి బండి ఇచ్చిండ్రు, అది 500cc 350cc. మరి బండి మీద ఎట్లా నడపాలని ఎవడ నేర్పుతాడా? ఏమవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కంట్రోల్ చేసుకోలేదు. డ్రగ్స్, గంజాయి ఇట్లాంటివన్నిటికి ఎందుకు అంటే వాళ్ళకు కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదంటే వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ లేదు. ఎవరు చేయాలి కంట్రోల్? ఇటు సమాజం చేయాలి, టీచర్స్ చేయాలి, లేకుంటే పెద్దలు చేయాలి, కుటుంబం. మనకి ఏమి లేవు ఇవి. కాబట్టి ఏమవుతుందంటే సమాజం విచ్చలవిడిగా, వాడికి వావి వరసలు లేక, భయము లేక, పాపపుణ్యం అంటే తెలియక, అసలు ఏమి తెలియక వచ్చేటువంటి వ్యక్తి ఇలా రావచ్చు కదా. అంటే ఇలా సమాజం పెరగడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు సార్, చాలా మందికి ఇప్పుడు దాకా జరిగిపోయింది సార్. ఇప్పటిదాకా చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్ల వెనక తిరుగుతున్నారు సార్. మరి ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం, చాలా బ్రహ్మాండమైన చికిత్సలు ఉన్నాయండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేద గర్భ అని చెప్పి ఒక చికిత్సా విధానం ఉంది. ఇది కాశ్యప సంహిత అని చెప్పి మరియు చాలా రకాల చికిత్సలలో చెప్పారు. చరక సంహితలో కూడా అంటే గర్భిణిని ఎలా అంటే మనము గర్భాన్ని ఎలా చేసేటట్టుగా చేయొచ్చు అనేది ఉంది. ఒకటి వచ్చేసేమో వేద గర్భంలో తల్లిదండ్రులను తయారు చేయడం, ఆ తల్లిదండ్రులను ముందే రెడీగా చేసి ఆ రెడీ అయిన వాళ్ళను కలిపి ఒక మెరుగైనటువంటి సంతానాన్ని తయారు చేయడం ఒక పద్ధతి. ఆల్రెడీ గర్భిణి అయిందనుకోండి, డెలివరీ అయ్యేంత వరకు ఒక పద్ధతి. దీన్ని అంటే ఇది ఒక పద్ధతి అన్నమాట. దీన్ని పుంసవన క్రియ అంటారు. ఫస్ట్ దోమో వేదగర్భ, రెండవది పుంసవన క్రియ. తర్వాత డెలివరీ అయినాక సూతికా పరిచర్య అంటే పుట్టిన బేబీని ఎలా చూడాలి, ఎన్ని రోజుల వరకు ఎలా చూసుకోవచ్చు, తల్లికి ఎటువంటి జబ్బులు రాకుండా చూడడం, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వచ్చు అనేది ఇది ఒక పద్ధతి. ఇలా 3 పద్ధతులు, నాటల్, ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్. ఇది ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సలు చెప్పారు, పద్ధతులు చెప్పారు. అంటే మీరు చేస్తారు ఇవన్నీ మేము అందరం ఎనీ ఆయుర్వేద డాక్టర్ చేస్తారు, నేనే కాదు. మీరు ఎవరైనా ఆయుర్వేద డాక్టర్ హైదరాబాద్ లో అందుబాటులో ఎందుకు లేదు? చాలా బోలెడంత మంది డాక్టర్స్ ఉన్నారు. లేడీ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్టులు. మగవాళ్ళు గైనకాలజిస్టులు బోలెడు మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్లో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీకి. మీరు అవైల్ చేసుకోవాలి, అంటే మీరు వాడుకోవాలి కదా దాన్ని. ప్రజలకు తెలియదు విషయం, సో ప్రజలు వాడుకోవాలి. సో అంటే రిజల్ట్ లేట్ పడుతుంది అనే రిజల్ట్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్లో మాత్రం గ్యారంటీ ఇస్తారా అండి? ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో నేను చెప్పాను కదా, 4 లక్షల మందిలో 4గురికి అవుతుంది. ఈ 4 లక్షల మంది డేటా ఇవ్వరు ఎవరు, 4 మాత్రం ఫోటోలు పెడతారు. సో ఇన్ఫర్టిలిటీ అంటే దాంట్లో కూడా అవ్వట్లేదు సార్. అంటే అంతే కదా, నలుగురికి సంతానం అయింది అనుకోండి, వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పంపింగ్ చేస్తారు వాళ్ళు. మరి 4 లక్షల మందిది ఏది చెప్పరు, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మా ఇంటికి ఎంతమంది వచ్చేది మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. సో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఇన్ఫర్టిలిటీ సెంటర్ సైన్స్ అంటే చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దాన్ని వాడుకుంటే చాలా తొందరగా రికవర్ అవుతారు. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా ఆయుర్వేదంలో. సార్ ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాలలో మనం పాల గురించి మాట్లాడుకున్నాం. పాలతో పాటు హాస్టల్స్లో ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు సార్. హాస్టల్ కల్చర్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. అంటే కొన్ని హాస్టల్స్లో ఫుడ్ తినడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు సార్. అది ఎంతవరకు నిజం సార్? ఒకటండి, యాక్చువల్గా మనం హాస్టల్స్ గురించి మాట్లాడాలంటే మీరు కోళ్ళ ఫామ్ల కోళ్ళు ఉంటాయి చూసారా, అంటే తక్కువ జాగాలో ఎక్కువ క్రౌడ్గా ఉంటారు ఆ కోళ్ళు. వాటికి కొంచెం అంటే తినడానికి కూడా నోట్లో ఉంటుంది అనమాట ఆ ఫుడ్. అంటే జస్ట్ వంగి తినడమే దాని పని. అంటే అది తింటుంది పెరుగుతుంది, గుడ్డు పెడుతుంది, కొద్ది రోజుల తర్వాత చచ్చిపోతుంది. అట్లనే ఇప్పుడు హాస్టల్ కూడా అంతే అన్నట్టు. వాడు పడుకుంటాడు, లేస్తాడు, ఆ యొక్క ఏది బ్రేక్ఫాస్ట్ తింటాడు, మళ్ళీ తింటాడు, పడుకుంటాడు.
ఇది అసలు జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటేమో ఆ ఫుడ్లో క్వాలిటీ ఎంతవరకు ఉందో అనేది మనమే ఆలోచించుకోవాలి. పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ పిల్లలకు నిజంగా యూత్కు 99% ఆ యొక్క ఫుడ్ క్వాలిటీ తెలియదండి. వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. తల్లిదండ్రులు అమాయకులు, హైదరాబాద్లో తింటున్నారు నా కొడుకు అని అనుకుంటారు. ఏదో 5,000 6,000 రూపాయలు ఇస్తే అందులో 3,000 రూపాయలు రెంట్కే పోతే అలా వైఫై రావాలనే, వాటర్ రావాలనే, రూమ్ రెంట్ రావాలనే, బెడ్ మిగతా మెయింటెనెన్స్ వస్తే అందులో వచ్చేది 2,000 రూపాయలు, 1,500 2,000 భోజనం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి. సో 3 పూటలు రావాలి, అందులో వారంలో 2 సార్లు గుడ్లు రావాలి, 2 సార్లు చికెన్లు రావాలి. అయ్యే పని అంటే ఆ చికెన్ పెట్టేది ఎంత క్వాలిటీ ఉండొచ్చు, గుడ్లు ఎంత క్వాలిటీ అయ్యి ఉండొచ్చు, ఫుడ్ ఎంత క్వాలిటీ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ పేరెంట్స్ ఆలోచించాలి, లేదా ఆ ఉన్న 99% మంది పిల్లలకు తెలియదు కాబట్టి మనలాంటి వాళ్ళు లేకుంటే ఎవరైనా చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళకు వచ్చే అన్ని రకాల రోగాలకు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పేగుకు సంబంధించిన మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడ బాగా కెమికల్స్తో కూడిన, కలర్స్తో కూడిన, ఫ్లేవర్స్తో కూడిన ఫుడ్ ఉంటుందండి. అది పిల్లలకు ఫస్ట్లో చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ అనిపిస్తుంది. రకరకాల కూరలు ఇంట్లో నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఒక కూర కంటే 2 కూరల కంటే ఉండరు సహజంగా. ఎక్కడ కూడా అండి ఎవ్వరి ఇంట్లో అయినా ఒక పప్పు మ్యాక్సిమం ఒక కూర చేస్తే ఎంత గొప్ప వాళ్ళు ఇంట్లో వదిలేద్దాం, రాయల్ కింగ్స్ గురించి వదిలేద్దాం. మామూలుగా 99% ప్రతి ఇంట్లో ఏదో పచ్చడం ఇంత అన్నం వేసుకొని ఏదో కూర వేసుకొని పోతారు. 1/2 కిలో 1/2 కిలో కూర వండితే ఇంటి వాళ్ళందరికీ వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 4 రకాల కూరలు, పప్పు, సాంబారు, రసము, అప్పడము, వడియము, తర్వాత పచ్చళ్ళు, తర్వాత ఇది నెయ్యి, మళ్ళీ చికెను, గుడ్లు, గింత తిండి తినేసరికి అతను కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ పిల్లాడు బాగా దొరుకుతుంది, నాకు చాలా రకాలుగా దొరుకుతుందని ఇడ్లీ, వడ, దీంతో ఏమైపోతుంది, వాడు బాగా తినడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే తింటాడో ఇటోమో ఊబకాయం రావడం, ఎందుకంటే ఎక్సర్సైజ్ ఉండదు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అంతకుముందు తినే తిండి కాకుండా ఇది కెమికలైజ్డ్ ఫుడ్ కాబట్టి ఆ కెమికలైజ్డ్ ఫుడ్ తోటి మెయిన్ ప్రాబ్లము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మెయిన్. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి పేగు మొత్తం పాడైపోతుంది. తర్వాత నెక్స్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ జోలు ఈ జోలు అని రాబిప్రోజోలు, ప్యాంటోప్రోజోలు, ఉమోప్రోజాలు ఇవి వేస్తాడు కదా, ప్యాంటోప్రోజాలు. వీటితోటి సైడ్ ఎఫెక్ట్, దాంతో మానసికంగా చాలా సాడ్నెస్, నిరాశ, నిస్పృహ, తర్వాత సాడ్నెస్కి వెళ్ళిపోతారు, మొత్తం యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు ఆ టాబ్లెట్ తోటి. అది వేయకపోతేనేమో అరగదు. సో ఇక్కడ మొత్తము హాస్టల్ వాళ్ళందరూ కొలాప్స్, పిల్లలందరూ మెయిన్. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంచెం మా చిన్నప్పుడు నేను చదువుకున్నా అండి వేరే దగ్గర, మా ఊరి నుంచి కాకుండా వేరే ఊరికి వెళ్ళి మేము రూమ్లో వంట చేసుకొని తినేది. మా రూమ్లో మేమే వంట చేసుకొని తినేది. ఎప్పుడు కూడా హోటల్లో తినలే మేము. ఎప్పుడో చాలా లాస్ట్ మూమెంట్లో రేర్గా మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఆ హోటల్లో ఏదైనా కూర తెచ్చుకునేదే తప్ప హోటల్లో ఎప్పుడు మేము భోజనాలు చేయలేదు. అంటే నైట్ టైం కూడా ఇప్పుడు సార్ మీరు గమనించారో లేదు సార్, ఇప్పుడు నైట్ ఫుడ్ బాగా, స్ట్రీట్ ఫుడ్స్ నైట్ బాగా ఎక్కువైపోయినాయి. స్ట్రీట్ ఫుడ్ కాదు సార్, హెవీ బిర్యానీస్ కూడా 4 AM బిర్యానీ అని, 12 AM బిర్యానీ అని అయిపోయింది సార్. సో యాక్చువల్గా శాస్త్ర ప్రకారం అండి సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు మన శరీరము అంటే స్కావెంజింగ్ అంటే బాడీని క్లీనింగ్ చేసే సిస్టంలో ఉంటుందండి. మీరు ఏదైనా హోటల్ కావచ్చు, ఏదైనా ఒక మాల్ కావచ్చు, షాప్ కావచ్చు, పొద్దున డోర్ తీయగానే ఊడుస్తారండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు క్లీనింగ్ చేస్తారు చూడండి. అట్లనే మనకు నైట్ శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది నైట్ మొత్తం ఎవరికైనా. ఎందుకంటే పొద్దునంతా వర్క్ చేస్తుంది కాబట్టి నైట్ అంతా క్లీనింగ్ జరుగుతుంటుంది. క్లీనింగ్ జరిగే టైంలో నువ్వు బిర్యానీ వేస్తే ఏమవుతుంది, అది ఏమవుతుంది, అది పాయిజన్ అవుతుంది కదా. సో నైట్ హెవీ ఫుడ్ ఎందుకు కావట్లేదు అందరికి ఇన్న రోగాలన్నీ ఏంటి, ఇప్పుడు డయాబెటీస్ ఏంటి, ఇన్ఫర్టిలిటీస్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి, మోకాల నొప్పులు ఏంటి, నిద్ర పట్టకపోవడం ఏంటి, ఫ్రస్ట్రేషన్లు, ఈ యాంగ్జైటీలు, రోగాలు, సైకలాజికల్ ఇష్యూస్. మీకు తెలుసా 100% మంది హైదరాబాద్లో అందరికీ మానసిక సమస్యలు ఉన్నట్టుగా సర్వేలు ఉన్నాయి. 95% నేను చెప్పేది మీ అందులో మీరు కూడా ఉండొచ్చు, ఇప్పుడు ఈ కెమెరామెన్లు కూడా ఉండొచ్చు. 95% ఇది నేను చెప్తున్నాను. వాళ్ళకు మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నేను మానసిక రోగిని అని చెప్తే కోపం వస్తారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఎవడైనా మీరు వెరీ సింపుల్, మీరు ఒక సిగ్నల్ కు లైట్ వేసినారు, రెడ్ లైట్ పడింది, మీరు గ్రీన్ లైట్ పడంగానే వెనుకకున్నోడు ఎవడైతే హారన్ కొట్టిండో వాడే మానసిక రోగి. అంతేనా? అంతే. ఇప్పుడు ముందటున్నాడు పడుకోవడానికి వచ్చిండా కాదు కదా, ముంగటున్నాడు ఇప్పుడు సిగ్నల్ పడింది, మీరు స్ట్రైప్ దగ్గరనే ఉన్నారు, అంటే సిగ్నల్ స్ట్రైప్ తెలుసుగా, తెల్ల గీతల దగ్గర ఉన్నారు. మీ వెనుక మీరు సిగ్నల్ పడంగానే ఎవడన్నా హారన్ కొట్టిండంటే వాడు మానసిక రోగి.
హైదరాబాద్ మొత్తం మీద ఎవడైతే హారన్ కొడతాడో వాడు మానసిక రోగి. వేరే దేశాలలో హారన్ కొట్టడం నిషేధం, మహా తప్పు. కానీ ఇండియాకి వచ్చేసరికి ఏమైంది, మీరు లిఫ్ట్లో డోర్ వేసేటప్పుడు కూడా దడేలు మన వేస్తారు చూసారా, వాడు మానసిక రోగి. సో వాడికి ఎవరికైతే ఓపిక లేదో తీరిక లేదో వాడు మానసిక రోగి. ఇట్లా మానసిక రోగులు ఎన్ని అంటే ఇవన్నిటికీ కారణం హైదరాబాద్ యొక్క మెయిన్ దుస్థితి ఏంటంటే ఈ యొక్క అంటే హ్యాబిట్స్, భయంకరమైన హ్యాబిట్స్. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు బాగా స్ట్రెస్ ఉంది అనుకుంటారు. కాదండి, అది వర్క్. ఒక హైదరాబాద్లో ఒక ఆర్టీసీ డ్రైవర్కి ఉండే స్ట్రెస్ సాఫ్ట్వేర్కి ఉండదండి. సాఫ్ట్వేర్ వాళ్ళకు ప్రాణాలు తీసేంత ప్రాబ్లం అయితే ఉండదు కదా సాఫ్ట్వేర్లో. వాళ్ళకి కావాల్సింది ప్రాజెక్టు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి, రాకపోతే కొంచెం లేట్ అవుతుంది. కానీ కొంపలు కొల్లేరై మొత్తం ప్రపంచం భూమి ఆకాశం అయితే రెండు కలవాయి కదా. కానీ ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ని చూడండి, మీరు ఎప్పుడైనా దిల్సుఖ్ నగర్ టు ఇంకెక్కడికన్నా పోయేది చూడండి, అటు రైట్ సైడ్ ఈయన చూసుకుంటాడు, లెఫ్ట్ సైడ్ టైర్ల కింద ఎంతమంది వస్తారు తెలుసా. కానీ ఒక ఆర్టీసీ డ్రైవర్ చాలా శుభ్రంగా మంచిగా బాగానే నడుపుతున్నాడే అంటే అతనికి ఉండే స్ట్రెస్ కంటే ఎక్కువనా వీళ్ళ స్ట్రెస్. కానీ వీళ్ళు ఏమవుతున్నారంటే స్ట్రెస్ అనేటువంటి పేరుతోటి సాటర్డే సండే రాగానే విపరీతమైన ఎంజాయ్మెంట్ చేయడము, విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడము, క్లబ్స్ పబ్స్, తాగడము, తినడము, జూదము, వ్యభిచారము, బెట్టింగ్స్ మొత్తం. అంటే ఆ 2 days మేము ఎంజాయ్ చేసాం, మళ్ళీ మండే నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఇది రాంగ్ అండి. యాక్చువల్గా మీరు టెక్నాలజీ ఉంది మీ చేతిలో, యూ హ్యావ్ టు డూ వర్క్, దట్స్ ఆల్. ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి సైనికుని కంటే ఎక్కువేం కాదు కదండి. యుద్ధంలో ఉన్న సైనికుడు వీడే చచ్చిపోతాడు లేదా వానన్నా చంపాలి, రెండిట్లలో. ఇప్పుడు నిన్న కూడా ఏదో ఎన్కౌంటర్లు అయినాయి, అందులో ఎంతోమంది సైన్యం కూడా 2 జవాన్లు చచ్చిపోయారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మేము చేసే పని బాగా స్ట్రెస్ఫుల్ అంటున్నారు. కాదండి, అది ఇట్స్ అ వర్క్, ఇట్స్ అ ప్రొఫెషన్. ఒక డాక్టర్ ఉన్నాడు, అనస్థిస్ట్ డాక్టరు, ఆపరేషన్ చేసేటప్పుడు గుండె ఆపరేషన్ చేసేటప్పుడు గుండెను ఆపాలి, మరి ఊపిరితిత్తులను ఆపాలి, మళ్ళీ వాటిని కొట్టుకునేటట్టు చేయాలి. అంటే అది అట్లా ప్రొఫెషన్స్లో టెన్షన్ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డాక్టర్లు ఎక్కడ సాటర్డే సండేలు మరి కనబడట్లే కదా. ఇక్కడ పాయింట్ ఆలోచించండి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. నేను వాళ్ళ మీద ఏమి అంటే ఒక ఆరోపణ చేయట్లా, అనుకుంటున్నారు మేము స్ట్రెస్కి వెళ్తున్నాము అని అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అది స్ట్రెస్ కాదండి, ఇదంతా ఒక ప్యాషన్ లాగా. అంటే వృత్తిని కనుక గౌరవిస్తే, ఒక ప్రేమిస్తే, దాని మీద కనుక ట్రైనింగ్ తీసుకుంటే అది పెద్ద పనేం కాదు కదా. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ వల్ల అక్కడ మొత్తం ఇవన్నీ నైట్ క్లబ్స్ పబ్స్ కనుక నడవడానికి రీజన్స్ వీళ్ళే కదా, సాఫ్ట్వేర్సే కదా. సాఫ్ట్వేర్లకు ఉన్న అన్ని రోగాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎందుకంటే వాళ్ళు విటమిన్ డి దొరకదు, వాళ్ళకు సన్షైన్ దొరకదు, తర్వాత అందరూ వాడినటువంటి గాలే వాడాలి. ఒకడు కూడా తుమ్మినాడు అనుకోండి గోడ మీద, ఈ తుమ్మిన గోడలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు తెల్లారి మళ్ళీ ఆ బ్యాక్టీరియా అంతా పరుచుకుంటుంది కదా కంపెనీలలో. సో తనకు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ, అట్లాగే ఇమ్యూనిటీ తక్కువ, పోనీ ఎండ ప్యాకేజ్ ఎక్కువ. కానీ ప్యాకేజ్ డబ్బులన్నీ పోతున్నాయి కదా. వెరీ సింపుల్ అండి, మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి 9,99,000 రూపాయలు తీసుకుంటే మీకు మిగిలేదు రూపాయే కదా. ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఎక్కువ చూస్తున్నారు. కానీ మొన్న నేను చూశాను ఒక 6 నెలల కింద 44% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టు అదే హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అందరికీ, ఏది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి 40 లక్షల రూపాయలు సంపాదిస్తే 44,000 రూపాయలు హెల్త్ కేర్ ఇండస్ట్రీకి పోతుంది. మరి సాఫ్ట్వేర్కి మాత్రం 10 లక్షలు ఇచ్చేం లాభం? 10 లక్షలు చెప్పుకోవడానికే, కానీ 10 లక్షలలో మిగులట్లే కదా. సో మిగులుతే కదా 10 లక్షలు, మీకు 11 లక్షల రూపాయలు అవుతుంది మీకు మెయింటెనెన్స్. 10 లక్షలకు ఏమైతే ₹1,00,000 అప్పే కదా. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టెకీస్ అందరికీ ఒక విజ్ఞప్తి. ఒకటి వచ్చేసి మీరు చాలా రకాలైనటువంటి కష్టాలలో ఉన్నారు, ఆ కష్టాల నుంచి బయటపడడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు బయటకు వస్తే కానీ అందులోంచి బయటకు వస్తే, ఎందులో నుంచి ఆ స్ట్రెస్ అనేటువంటి భావన నుంచి బయటకు రమ్మంటున్నా. మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి బయటికి రమ్మనట్లా. మీరు 24 గంటలు చీకట్లో ఉండి 24 గంటలు ఎండాకాలంలో కూడా ఎండ కొట్టే టైంలో కూడా లోపల ఉండి మీకు అసలు ఎండనే దొరకకుండా మీరు మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటలేరు కదా. సో ఇక్కడ ఆలోచించాల్సింది, వీళ్ళందరూ మళ్ళీ హాస్టల్ అయితే హాస్టల్లో ఉండే ప్రాబ్లము, ఇటు ఏది సాఫ్ట్వేర్లో ఉండే ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉంది, నరకంగా ఇంతకంటే ఎక్కువ ఉంది. ఇవన్నీ సంపాదించిన ఐటీ ఫీల్డ్ వాళ్ళకి కూడా ఫెర్టిలిటీ సమస్యలు ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ వాళ్ళు ఒక ముఖ్యమే అంటే ఐటీ ఒక్కటే కాదండి, మెయిన్ అందరికీ ఉంది. ముఖ్యంగా ఐటీ వాళ్ళకి రీజన్ ఏంటంటే వీళ్ళు
వీళ్ళు అసలు హార్డ్ వర్క్ చేయలేరు, వీళ్ళు సరిగా అంటే శారీరకంగా పని చేయాలనుకుండా వెనకబడుతున్నారు. వీళ్ళకి మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అన్నిటికంటే ఎక్కువగా ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, తర్వాత మెయిన్ హిట్ అవుతుంది అడ్రినాలిన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో బాగా కోపం వస్తుంది, బాగా నిరాశ వస్తుంది, వెంటనే సంతోషం ఉంటుంది, వెంటనే నిరాశ ఉంటుంది. ఇవన్నిటికి కారణం ఇన్ఫర్టిలిటీ. సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ గుడ్, యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ కదా. వాళ్ళకి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటిది? తాగడం ఎంజాయ్ అనుకుంటున్నారు. అరే రోజు తాగొచ్చు కదా, రోజు తాగేది రోజు ఎట్లా ఎంజాయ్మెంట్ అవుతుందండి? రోజు దొరకకుండా ఎన్నడో ఒక రోజు దొరికితే ఎంజాయ్మెంట్, రోజు తాగితే ఎంజాయ్మెంట్, అదొక ఆహారమే కదా. సో ఒక మటన్ తినడమో, చికెన్ తినడమో, బిర్యానీ తినడమో ఎంజాయ్మెంట్ ఎట్లయిద్దండి? అది రోజు తింటున్నారు కదా, రోజు తిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎట్లయితుంది? ఎంజాయ్మెంట్ అంటే తన జీవితంలో ఏది దొరకనప్పుడు కొత్తగా దొరికిందాన్ని ఎంజాయ్మెంట్ అంటారు. మీకు వ్యభిచారం ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, అంటే క్లబ్బులు దొరుకుతున్నాయి, పబ్బులు దొరుకుతున్నాయి, తాగడం అన్నీ అయినప్పుడు యూఆర్ నాట్ ఎంజాయింగ్ కదా. యాక్చువల్లీ యూఆర్ నాట్ ఎంజాయింగ్. ఇవన్నీ ఎంజాయ్ కిందకి రాదు, ఇవన్నీ అవసరాలు అవుతున్నాయి. సో అవసరం ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది? చేయదు కదా. సో వాళ్ళు నిజమైన ఎంజాయ్మెంట్ తెలుసుకోమంటున్నాను నేను. అందులోంచి బయటికి రావాలా, అందులోంచి బయటకు వస్తే నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ తెలుస్తుంది.